అనేది కాదు, పెద్ద వాక్యమే అని కాదు, ఏమంటే చాలా క్లుప్తంగా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. అయితే ఆది కాండము 49:21 వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆది కాండము 49:21 వచనం. నఫ్తాలి, అమ్మ చదవండి. నఫ్తాలి విడువబడిన లేడి, నఫ్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి ఇది? నఫ్తాలి. ఏం చేస్తాడట? అవునా, ఎప్పుడు పలుకుతాడట? ఎప్పుడు పలుకుతాడు? విడువబడినప్పుడు. నఫ్తాలి గురించి భలే చక్కటి వాక్య భాగం. దీన్ని నేను పలు తర్జుమాల్లో దీనిని నేను ఇలా చూచాను. నఫ్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకుతాడు. అది ఒక తర్జుమాలో, ఏమండి మలయాళం ఆర్ఎస్వి బైబిల్లో చదువుతాం, అది 2019 బైబిల్లో. తర్వాత ఈఆర్వి అనేది ఇంకొక బైబిల్ ఉంది, అందులో చదివితే స్వేచ్ఛగా పరుగులెత్తే లేడి లాంటి వాడు నఫ్తాలి, అందమైన పిల్లలులా అతని మాటలు ఉంటాయి. అట్లా కూడా ఓ మాట ఉంది. ఏమంటే లివింగ్ బైబిల్లో అది ఎట్లా రాశాడు అంటే, నఫ్తాలి కట్లు తెంచుకొని బయటపడ్డ లేడి లాంటి వాడు, అతడు ఇచ్చకాలు పలుకుతాడు. అదొక మాట, అతని గురించి చదువుతాం. ఇంకొక అంటే మనకు వాడుక భాషలో ఒక బైబిల్ ఉంది కదా, దాంట్లో నఫ్తాలి విడుదల పొందిన లేడిలానే ఉన్నాడు, మధుర వాక్కులు అతడు పలుకుతాడు. అది కూడా ఈ మధ్యకాలంలో ఉన్న ఒక అనువాదం. ఇంకొక తర్జుమా ది మెసేజ్ అనే దాంట్లో ఎట్లా రాశాడు కానీ, యాంప్లిఫైడ్లో కూడా ఎట్లా రాశాడు అని చదివితే, అందమైన పిల్లలను కనే స్వేచ్ఛగా పరుగులు తీసే లేడి లాంటి వాడు నఫ్తాలి. వినండి, ఇప్పుడు ఇవన్నిట్లో మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ? నేను 5 తర్జుమాలు చదివాను. ఏమండి 5 తర్జుమాల్లో మీరు చదివితే నఫ్తాలి అని అనగానే మొట్టమొదట యాకోబు గారు ఏమంటున్నాడు? నఫ్తాలిని ఏమంటున్నాడు అంటున్నాడా? సరే, ఏమంటున్నాడు? మగపిల్లోడు అంటున్నాడా, ఆడపిల్లోడు అంటున్నాడా? అది మీరు గమనించండి, మీకు అర్థమైందా? ఎవరంటే నఫ్తాలి మగాడా, ఆడపిల్లడా, ఎట్లాగా? ఇప్పుడు ఇందులో మీరు చదివితే ఎట్లా కనిపిస్తుంది ఇక్కడ అంటే, నేను అనుకుంటాను చాలామంది ఆడపిల్లలు లేరు అనుకోండి, అప్పుడు మగపిల్లలకి ఏం చేస్తారు? చిన్నప్పుడే జడ ఒకటి వేసేసి తాడి చెట్టు లాంటిది ఏదో ఒకటి పెట్టి ఆడికి రింగులు పెట్టి, ఆడు మగపిల్లడే కానీ వాళ్ళకి ఏమండి ఆడపిల్లలు లేకపోతే ఎట్లా తయారు చేస్తారు? ఆడిని మగపిల్లోడిని ఆడపిల్లల్లాగా చూసుకొని అలాగ మురిసిపోతారు. అదో సరదా, అది ఏమో జనరల్గా మన సౌత్ ఇండియన్స్కి ఆ అలవాటు ఉంది అని అనుకోవాలి. ఆడపిల్లలు లేకపోతే మగపిల్లోడికి ఏం చేస్తారు? ఏమండి ఆడపిల్లలు చిన్న బుట్ట బొమ్మతో కూడిన లాంటి చిన్న ఫ్రాక్ కొనుక్కొచ్చి ఏమో అట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. నాకు ఇక్కడ ఆలోచన చేసేది, యాకోబు గారు ఆ పిల్లోడిని చూడగానే నఫ్తాలిని ఎట్లా చూస్తున్నాడు? ఊరే నువ్వు భలే ఉన్నావురా నువ్వు అని ఆ పిల్లోడిని పట్టుకొని, ఏది అందమైన పిల్లలను కనే లేడి పిల్లరా నువ్వు, లేడిరా అని అన్నాడు. కనే అట్లా. అప్పుడు ఆ మీనింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు కొంచెం ఆలోచన చేయండి. ఏమో దాంట్లో భలే ప్రత్యేకత ఉంది. అమ్మ కొంచెం దాంట్లోకి వెళ్ళాలి. నాకున్న టయాన్ని బట్టి నేను గమనిస్తాను, టైం చూసుకొని. వేసవికాలం వచ్చేసినట్టే ఉంది కదా, త్వరగా కూడా ముగించడానికి ట్రై చేద్దాం. లేడి పిల్లలు కనగలిగిన ఏమంటే నఫ్తాలి అని అన్నాడు. ఆ నఫ్తాలి కూడా ఎట్లాంటి వాడు అంటే, విడుదల చేయబడిన అంటే బందీగా ఉంటేనేమో ఏమండి గంతులు వేయలేము, స్వేచ్ఛగా తిరగలే. అందుకే ది మెసేజ్లో అందమైన పిల్లలను కనే స్వేచ్ఛగా పరుగులు తీసే లేడి లాంటి వాడు నఫ్తాలి అన్నాడు. సరే, అసలు నఫ్తాలి అని అంటే
ఎవరి పిల్లోడు ఇతను? యాకోబు పిల్లోడే. ఎన్నో పిల్లోడు అనేది లిస్ట్ ఉంది, 5వ లైన్లోకి వస్తాడు అతను. అయితే ఈ నఫ్తాలి అని అనేది దాని యొక్క అర్థము ఏమిటి అంటే పోరాడువాడు. ఏమర్థమండి? పోరాడడం కూడా తెలుగు బైబిల్ ప్రకారంగా, దానిని ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా కూడా చూస్తే ఏమంటే మల్ల యుద్ధం చేస్తారు చూడండి. మన తెలుగు వాళ్ళకి ఆ మల్ల యుద్ధం అనేది ఒకటి తెలుసు. భలే విచిత్రమైనటువంటి యుద్ధం మన వాళ్ళు పోటీకి నిలబడి చేస్తారు కదా. అట్లాగే అది ఏదో ఒకటి ఇంగ్లీష్ వాళ్ళు టీవీలో చూపిస్తారు కదా, WWEF ఏదో ఉంటుంది. ఫుల్ ఫైటింగ్ ఎట్లా కొట్టుకుంటారంటే అటు నిజంగా కొట్టేసుకొని చచ్చిపోతున్నాడా అన్నట్టు ఉంటుంది. ఆ ఎనపై తీసుకొచ్చి మొఖాల మీద వేసేసి కొట్టేసుకుంటారు. అవి మనం చూస్తూ ఉంటాం కదా. ఏమండి, రెస్లింగ్ ఏదో అదొక గేమ్. సరే, నేనేమంటున్నానంటే ఏదైనా కూడా ఇప్పుడు నఫ్తాలి అని అనగానే అతను విడుదల చేయబడిన వాడై ఉంటేనే నఫ్తాలి. నఫ్తాలి అని అనగానే యుద్ధము చెయ్యగలవాడై ఉంటేనే. ఏం చేయాలండి చెప్పండి అమ్మా? మనం పోరాడునది అదొకటి తెలుసు కదా. అంటే ప్రతి వారికి ఏముంది? పోరాటం ఉంది. ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలి? పోరాడాలి. పోరాడాలి. ఇప్పుడు అక్కడ ఒక వాక్యం ఉంది, సామెతల గ్రంథం 28:4వ వచనంలో. అక్కడ గోడ మీద వ్రాసింది, ధర్మశాస్త్రమును త్రోసి వేయువారు దుష్టులను పొగుడుతారు, ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుతారు. అంటే ఇప్పుడు దేవుని తరపున ఏమండి నువ్వు గనక పోరాడాలి అని అంటే తప్పకుండా నీ లోపల వాక్యమే ఉండాలి. వాక్యము లేనివాడు పోరాడడానికి పనికి రాడు. అట్లానే ఉంది బైబిల్లో. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6లోకి వెళ్ళినా కూడా ఏమండి దేవుని వాక్యం అనే ఖడ్గము అని అన్నాడు. అంటే పోరాడే తత్వము కలిగిన వాడు ఎవరు అని అంటే ఎవరని అంటున్నాడు? నఫ్తాలి. నఫ్తాలి ఎలా పోరాడుతాడు అని అంటే ఆయన గురించి బైబిల్లో భలే అందమైన వచనాలు వ్రాశారు, చాలా ప్రత్యేకమైన మాటలు వ్రాశారు. అప్పుడు నఫ్తాలి అని అనగానే నేను అంటాను విడుదల చేయబడిన వాడే పోరాటము చేయగలిగిన వాడు. అంచేత మనందరి జీవితాల్లో క్రైస్తవ జీవితం అని అనగానే పోరాటములాగా ఉంటుంది మన జీవితంలో ఎప్పటికీ కూడా. ఏమంటే మనం పోరాడునది ఏమంటే మనుషులతో కాదు, అంధకార శక్తులతో అన్నాడు, దెయ్యాలు కూటాలతో అని అన్నాడు. ఏమంటే బైబిల్లో కొన్ని చోట్ల మనము ఇట్లాంటివి చదివినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. అపోస్తులుడైన పౌలు నేను మృగముతో పోరాడి తిని అని అంటాడు. ఏమంటే బైబిల్ వాక్యాల్లో దావీదు గారు గొల్యాతుతో పోరాటానికి వెళ్ళేటప్పుడు ఒరే నేను వచ్చి యుద్ధం చేస్తున్నాను అని అనుకోవద్దు, యుద్ధము యెహోవాదే, దేవుని తరపున నేను నీ మీదకు వస్తున్నాను అంతే అన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే క్రైస్తవ జీవితం అనగానే చాలా సునాయాసంగా ఉండే జీవితం మాత్రమే కాదు. అట్లా కూడా దేవుడు మంచి రోజులు ఇస్తాడు, చక్కగా ఉండడానికి ఇస్తాడు, హాయిగా బ్రతకగలిగిన రోజులు ఇస్తాడు, కట్టని ఇల్లు ఇస్తాడు, కొనని అంటే మనం కొనకుండా మనకు దొరికేది ఉంటుంది. ఏమండి అలాగ నాటనే చెట్లు ఫలాలు తింటాము, ఎన్నో ఉంటాయి సార్. ఎందుకంటే దేవుడు తన పిల్లల్ని ప్రేమించి పలు రకాలుగా ఆయన ఇవ్వడం ఆయనకి ఇష్టం. కానీ ఖచ్చితంగా నువ్వంటూ యుద్ధం చేసేవాడు అయితేనే క్రైస్తవుడు. అంచేత అందరికి ఏముంది? పోరాటం ఉంది. ఎలా పోరాడాలి? వాక్యం ఉండాలి. ఏముండాలండి? వాక్యమే కాదమ్మా, మనం పోరాడాలి అని అనగానే నేనంటాను వాక్యం ఎంత బాగా ఉండాలో బాబు ఇందాక ఎలాగైతే చెప్పాడో అలాగే మనందరి మీద దేవుని అభిషేకం ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఉంటేనే మనము పోరాడగలుగుతాం. నేను కొన్ని వాక్యాలు ఇలా చెబుతాను బైబిల్ వాక్యాల్లో. ఇప్పుడు ఈ పోరాడడానికి బైబిల్ గ్రంథంలో ఎట్లాగా కన్నీటితో ఏమండి యాకోబు పోరాడెను, మగసిరి గలవాడై ఏం చేశాడట? అతడు కన్నీళ్లతో, అంటే ప్రార్థనా జీవితము కలిగి ఉండడం. వాక్యం ఎంత బాగా ఉండాలో, అట్లాగే ఎంత చక్కగా అభిషేకం ఉండాలో, అట్లానే నీ జీవితంలో ఏముండాలట?
కన్నీటి ప్రార్థన అనుభవం ఒకటి ఉండాలి. కన్నీళ్ళతో మనము అంటే నేను అంటాను, మీరు ఏడ్చేయమంటే భలే ఏడిసేస్తారు కదండి. ఆల్రెడీ మా స్పర్జన్ని చూడాలి, 2 గట్టిగా బెదిరితే చాలు టక 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 ఏడిచేస్తాడు. ఆడు యాక్చువల్లీ చెరుకు బింది ఇలా పెట్టుకొని తిరుగుతాడా అనిపిస్తుంది. అట్లా నీళ్ళు అలాగే ఏడిచేస్తాడు. మగవాళ్ళు ఏడవడం కష్టమే కదా, కానీ మగవాళ్ళు కూడా ప్రార్థనా జీవితంలో కన్నీళ్ళు రావాలి. ఎప్పుడైనా అలా ప్రార్థన చేశారా? బాగా ప్రభు రుచి తెలిస్తే కన్నీళ్ళు వస్తాయి. మగవాళ్ళకి కూడా నేను చెప్పేది, మీరు ఏమంటే ప్రార్థనా జీవితం అనేది ఒకటి ఉంది. ప్రతి క్రైస్తవుడు ఏమంటే దేవుని తరపున భూమి మీద పోరాటములో నిలబడగలిగిన వాడిగా కావాలి. 7:1 అనుకుంటున్నాను, యోబు గ్రంథంలో నరుని దినములు యుద్ధ దినములు వంటివి కావా అన్నాడు. అక్కడ బహుశా అదే వచనం అనుకుంటున్నాను. అందుచేత నేనేమంటానంటే తప్పనిసరిగా యుద్ధమే లేకపోతే అదే ఇప్పుడు మన వాళ్ళందరికీ ఏంటంటే 10th క్లాస్ వచ్చింది, ఎగ్జామ్స్ ఉండవట. ఏముండవట? ఎంత బాగుంటుందో మరిక. మొన్నటి వరకు అలాగే డిగ్రీ వాళ్ళకి మీకేం లేదు పాస్ అయిపోయారు అని చెప్పారు. ఆఖరి సమయం వచ్చాక లేదు లేదు మీకు పరీక్ష ఉంది అన్నారు. ఇప్పుడు తెలుసు వాళ్ళకి ఎంత కష్టమో ఎంత చదవాలో కదా. అంటే ఎగ్జామ్స్ లేకుండా ఏమైపోవాలనుకుంటున్నాం? పాస్ అయిపోవాలి అనుకుంటున్నాం. లేదు, క్రైస్తవ జీవితం అలా కాదు. పరలోకానికి వెళ్ళాలని అనుకున్న ప్రతి వాడు కూడా ఖచ్చితంగా యుద్ధములో నెగ్గాలి. ఏమండి, పలు రకాలైనటువంటి శత్రువులు ఉంటారు, పలు రకాలుగా. ఏది నాకైతే అనిపిస్తుంది, వాక్యము లేని వాళ్ళు ఒకవేళ మన ఇంట్లోనే ఉండొచ్చు. అందుకే యేసు ప్రభు వారు నేను వచ్చింది ఏమంటే సమాధానంకు మాత్రమే కాదు, అంటే సమాధానాన్ని ఇవ్వడానికి అని మాత్రం అనుకుంటున్నారా, నేను అగ్ని వేయ వచ్చి తిని అన్నాడు. ఒకే ఇంట్లో ఈ వాక్యముతోటి ఏమంటే అలాగ అగ్ని జ్వాలగా మండే వాళ్ళు ఉంటారు, అదే ఇళ్లలో చల్లబడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు చూడండి దేవుని వాక్యములో బాగా ఏమండి అంటే అది ఎట్లా చెప్పాలి అంటే ఈ అగ్ని లాంటి అనుభవం కలిగిన వాడికేమో రోషం ఎక్కువ ఉంటుంది, వైరాగ్యం ఎక్కువ ఉంటుంది, అన్నిటిలో కలిసిపోలేడు, ప్రత్యేకంగా ఉంటాడు. ఏమంటే ఇది మనము అప్పుడేం చేస్తాం, మనం అందరితో కలిసిపోవాలని అనుకోం, ప్రత్యేకమైన వారిగా మనము నిలుస్తాం. దేవునికి స్తోత్రం. అంచేత పోరాటం ఉంటుంది. బైబిల్ వాక్యాల్లో 3:8 ఎస్తేరు గ్రంథంలో చదివితే వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. ఓ పక్కన చావు వాళ్ళకి రెడీ అయిపోయింది, అయినా కూడా వాళ్ళు ఏమీ లెక్క చేయలేదు. వాళ్ళు కన్నీళ్లతో ప్రార్థన చేశారు, ఇంకా ఉపవాసాలు చేశారు. ఏమంటే చివరికి మనకి కీడు జరుగుద్దని అనుకుంటే ఎవడు గొయ్యి తవ్వాడో వాడు అందులోనే పడ్డాడు అన్నట్టుగా హామాను చనిపోయాడు, దేవుని పిల్లలు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. అంచేత యుద్ధం అనేది ఉంది. నఫ్తాలి అంటే అర్థం ఏమిటి చెప్పండి నాకు? మల్ల యుద్ధం లాంటి వాడు. ఏమండి నఫ్తాలి అంటే ఇప్పుడు మనకి కొంత పేర్లు పెట్టుకుంటారు కదమ్మా మనుషులు. ఏమేం పేర్లు పెట్టుకుంటున్నారు? జంతువుల పేర్లు కొన్ని, తర్వాత ఈ మధ్యకాలంలో కొంత ఏమండి దేశ నాయకుల పేర్లు పెట్టేసుకుంటున్నారంటే నిజంగా దేశ నాయకులు బాగా ఏది గాంధీ గారిలాగా అలా శ్రమ పడ్డట్టుగా ఇప్పుడు కొంతమంది పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఆ పేర్లు ఏమో మరి నాకు అర్థం కాదు. నేను అనేది ఏంటంటే చాలామందికి ఏమండి మనుషుల పేర్లు పెట్టుకోవడం, లేదా ఇంకో పేర్లు ఏదో పుష్పాల పేర్లు, కొంతమంది ఏమో ఏమండి అదే ఇప్పుడు కొన్ని జంతువుల పేర్లు, పనికిరాని చెత్త పేర్లు కూడా కొంతమంది అలాగా పెట్టేసుకుంటూ ఉంటారు. ఏమండి అది బాగాలేదు. నేను ఒక అబ్బాయి పేరు చూశాను పుట్టినరోజు కార్యక్రమంలో. అతని గురించి నేను విన్నది ఏమిటంటే ఆ అబ్బాయి పేరు ఏంటంటే గందరగోళం. ఏం పేరండి? గందరగోళం. ఏంది ఆ పేరు? బాగలేదు కదా. కానీ ఏందమ్మా ఇలాంటి పేరు అంటే అంతేలేండి ఆడు అంతేనండి అంటే ఏం చేస్తాం. ఇప్పుడు ఎవరో ఉంటారు ఇలాంటి పేర్లు మంచి బెటర్. ఇప్పుడు నేను అనేది మన క్రైస్తవ పిల్లలుగా ఉన్నవాళ్ళు ఏమండి పేరు పెట్టుకోవడంలో కూడా మంచి పేర్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది ఎట్లాగా, క్రైస్తవ పేరు ఉండగానే ఉద్యోగాలు ఉండవంట, సర్టిఫికెట్ ఇమ్మంటే ఏమనంటున్నారు అంటే ఒక రకంగా క్రైస్తవులను అణిచేయాలని, క్రైస్తవుడే కనబడకూడదని పలు రకాలుగా బయట ఏమండి ఒక రకమైనటువంటి వర్గం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకు ఓటు బ్యాంకు కావాలి అన్నప్పుడు మాత్రం అదే నాగాల్యాండ్, మిజోరం అలాంటప్పుడు మాత్రం హల్లెలూయా అంటున్నారు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంకో రకం నినాదాలు చేస్తున్నారు. పలు రకాల సమస్యల మధ్యలో దేవుని పిల్లలు
యుద్ధం చేసేటట్టుగా నిలబడాలి. అలాంటి వారికి ఇవ్వబడిన పేరే నఫ్తాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోరాడే వాళ్ళకి ఏముండాలట? వాక్యం ఉండాలి. పోరాడే వాళ్ళకి ఏముండాలి? ఏముండాలి? అక్కడ వాక్యం ఉండాలి, తర్వాత అభిషేకం ఉండాలి. ఇంకేం చెప్పాను? మూడవది కన్నీటి ప్రార్థన. అంటే కన్నీటి ప్రార్థన అంటే మరీ తప్పకుండా అయ్యగారు చెప్పారు కాబట్టి కన్నీళ్ళు వచ్చే తీరాలి, అంత బాధపడిపోయి ఏడవమని అంటలే. కొన్నిసార్లు మనం ఏదో చెబుదామని అనుకొని ప్రభువు దగ్గర మోకాళ్ళు వేస్తాం, ఏమీ చెప్పకుండా మొత్తం ఏడిసేసి వచ్చేస్తాం కదండి. ఏం చేశారంటే ఏమో చెప్పాలనుకున్నాను, అక్కడికి వెళ్ళగానే ఏడుపు వచ్చింది, ఏడిసాను. నేను అంటాను అట్లాంటి బాధలు ఉంటాయి, కానీ క్రైస్తవ జీవితంలో ఓటమి ఉండదు. అందుచేత నఫ్తాలి అది ఆశీర్వాదానికి సూచనగా దేవుడే చెప్పాడు ఆ పేరు. అది ఎవరితో చెప్పిస్తున్నాడు? యాకోబు గారి ద్వారా చెప్పిస్తున్నాడు. ఆ పిల్లోడిని నువ్వు ఎలా దీవించాలంటే, ఏమండి, ఇగో అందమైన పిల్లలను కనగలిగిన ఎవరు? లేడీ లాంటి వాడు. పేరు పెట్టు అతనికి, ఆ పేరు పెట్టు అతనికి అన్నాడు. ప్రభువా మగపిల్లోడు ప్రభువా అంటే, పెట్టు నువ్వు ముందు దీవించు అన్నాడు. అంతే. ఇప్పుడు నఫ్తాలి అందమైనోడు అని అందామా? నఫ్తాలి నాకు అర్థం కాదు. మళ్ళీ అలాగ ఆలోచన చేస్తే ఈ జంతువులు, పక్షులు, వీటిల్లో మీరు చూడండి, పక్షులు అందంగా మగయి ఉంటాయా, ఆడయి ఉంటాయా? ఎప్పుడైనా చూసినట్లయితే అట్లా గమనిస్తే నాకు నెమలి ఇలాగ నాట్యం ఆడుతున్నది, మగదా ఆడదా? మరి కొంచెం ఆలోచన చేయండి. ఇలాంటివి కొన్ని మనం ఆలోచన చేస్తేనే తేడాగా ఉంటుంది. ఏమంటే ఇప్పుడు సింహం, మగ సింహానికి ఎటట జూలు, బలం, ఎన్నో ఉంటాయి దానికి. ఆ ఆడసింహాన్ని చూడగానే అది గయ్యాలు దానిలో కనిపిస్తుంది కదా. ముందే అడవులు అటు ఇటు గొడవలు ఎట్టేసుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తున్నావు అన్నాడు చూస్తుంది. సరే, ఎట్లనైనా మనం ఒకటి ఆలోచన చేద్దాం. నఫ్తాలి అందమైనోడని అనలేదు, అట్లా లేదు అక్కడ. నఫ్తాలి బలమైన వాడు. ఆలోచన చేయండి. నఫ్తాలి యుద్ధము చేయగలిగిన వాడు. నఫ్తాలి జయసూచకముగా నిలబడగలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ఇప్పుడు నఫ్తాలి ఏమండి పిల్లలను కనే అందమైన లేడీ అన్నట్టుగా నేను చెప్పడానికి వీల్లేదు. ఎట్లా చెప్పచ్చు? ఆయన అందమైన పిల్లలను కనే లేడీ అనడానికి మాత్రం ఓకే. అది తెలుగు బైబిల్లో మనము గమనిస్తే అంతగా మనకు కనబడడం లేదు, కానీ మొత్తానికి అందమైన పిల్లలను కనే ఆ స్థాయి. సరే, దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి ఇందులో మనం చూడగలిగింది, పోరాటం అనేది మనకి ఉందా లేదా? పోరాటం లేకుండా పరలోకానికి వెళ్ళడం అబద్ధం. పోరాటం లేకుండా ఎలాగా మనుషులు మిమ్మల్ని బాప్తిసం తీసుకోవద్దు అని అంటున్నారు బయట వాళ్ళు. బాప్తిసం ఎందుకు ఇస్తారు? బాప్తిసం ఎందుకు ఇస్తారని ఎవడో అంటున్నాడు. ఏమండి, చాలామంది వాళ్ళ మతాల కోసం అంటే వాళ్ళ మతం కోసం ఎవరినైనా అందులో లాక్కుంటారట. కానీ వాళ్ళ నుంచి మాత్రం ఎవరు క్రైస్తవులుగా వెళ్ళడానికి వీలు లేదన్నంతగా మాట్లాడే మనుషులు ఇప్పుడు మనం చదువుతున్నాం, చూస్తున్నాం, గమనిస్తూ ఉన్నాం. ఇలాంటి వాటిల్లో, ఇలాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు వైరాగ్యంగా పోరాడే నఫ్తాలి లాంటి వారు వెలుగులోనికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోరాటం ఉంది సార్. పోరాటం లేకుండా అలాంటి బతుకు పెద్ద రుచిగా ఉండదు. అందుచేత నేను అంటాను, పోరాడాలి. పోరాటంలో కూడా అందమైన పిల్లలను ప్రభువు కొరకు సంపాదించేవారిగా కూడా కావాలి. దేవునికి స్తోత్రం. పోరాటం ఉంది. దావీదు గారు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నావన్నీ వాళ్ళు పట్టుకుపోయారు, నన్ను ఏం చేయమంటారు, మీరు నాకు సలహా ఇవ్వండి అంటే, నువ్వు వెళ్ళు నేను వస్తానన్నాడు. వెళ్ళాడు, యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తే బైబిల్లో, తెలుగు బైబిల్లో ఎలా రాశాడు? కోల్పోయినదంతటిని దావీదు తెచ్చుకొనెను. అంచేత ఖచ్చితంగా యుద్ధం చేసే మనసు నీకు ఉండాలి సార్. అమిర్చి అంతా మనకి ఇచ్చేది ఎవరు లేరు. ఇప్పుడు తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని ఏం చేయాలనుకుంటాం? పిల్లలకి ఇవ్వాలనుకుంటాం. అయినా కూడా కొంతమంది పిల్లలు ఏం చేస్తారు? మా అమ్మ నాకు అది తెచ్చిపెట్టింది, ఇది తెచ్చిపెట్టారు, మాకేం తక్కువ,
ఇట్లాగా కొంతమంది డబ్బా కొట్టుకునే వాళ్ళు ఉంటారు. నీకేంట్రా, నీకు బోల్డ్ అంత పొలం ఉంది, బ్యాంకులో డబ్బు ఉంది, నీకేంట్రా అని కొంతమంది పాడుపడ్డ తల్లిదండ్రులు పిల్లలకి అవి ఇవి చెప్పి వాళ్ళని గట్టిగా నిలవనివ్వకుండా, వాళ్ళకంటూ యుద్ధం ఉంది, వాళ్ళంటూ జయం పొందాలి, అట్లాంటి నేర్పరు. నేను ఉండగా నీకేం కష్టం అంటే, నువ్వు కాదు ఎవడున్నా ఒకసారి కష్టం వస్తే ఎవరూ ఏం చేయలేరు. అందుకే పిల్లలను, చక్కటి పిల్లలను దేవుని కొరకు సంపాదించే నఫ్తాలి లాంటి వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు యుద్ధం చేయడానికి ఇంకొకటి ఏమిటంటే ప్రార్థన అనేది చెప్పాను, అభిషేకం అని చెప్పాను, వాక్యం అనేది చెప్పాను. తర్వాత ఇంకొకటి ఏమిటి అని అన్నప్పుడు బైబిల్ వాక్యాల్లో ఏమంటున్నాడు? మనము యుద్ధం చేయాలి అంటే విశ్వాసము ఉండాలి. ఏముండాలండి? అది 6:12లోనమ్మా, 1 తిమోతీయులకు రాసిన పత్రిక 6:12లో ఏమని అంటున్నాడు అక్కడ? ఒకసారి చూడండి అమ్మా, ఏమని అంటున్నాడు? దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు. ఏ పోరాటం అండి అంటే, ఇప్పుడు పోరాడే వాళ్ళందరిలో కూడా ఏముండాలమ్మా? విశ్వాసం. విశ్వాసం అనేది ఎప్పటికీ నువ్వు చూసినా ఇట్ ఈస్ ఎ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇప్పుడు మన కాలంలో నువ్వు యుద్ధం చేయాలి, రేపు నీ పిల్లలకి కూడా ఏం చేయాలి? యుద్ధం నేర్పాలి. మూర్ఖుల మధ్యలో మన పిల్లలు ఎలాగ ఉండాలి? జ్యోతులుగా ప్రకాశించాలి. నువ్వు ఇప్పుడు ప్రకాశించేది గాక రానున్న కాలంలో నీ పిల్లలు కూడా దేవుని పిల్లలుగా అవ్వేటట్టుగా మనము తయారు చేయాలి. చాలామంది ఏంటంటే, ఏమంటే వచ్చే రోజుల్లో రాయితీలు ఉండవట, మనకి బెనిఫిట్స్ ఉండవట, అవి ఉండవు ఇవి ఉండవు అని నేర్పేసి మన పిల్లల్ని, ఎవరే నీ ఇష్టం రా, నీకు నచ్చితే ప్రభువుని అంగీకరించరా, ఆ నాసి రకమైన బిడ్డలుగా అంటే పిల్లలను అలా తయారు చేసే ఆ తల్లిదండ్రులు కూడా పరలోకానికి వెళ్ళరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ బైబిల్ కోసం పోరాడే మనిషి కావాలి. ఈ బైబిల్ కోసం అంటే నఫ్తాలి అంటే ఏమిటి? పోరాడేవాడు. ఎవరండి చెప్పండి అమ్మా? పోరాడి కూడా ఎట్లాంటి పిల్లల్ని? వంకర టెంకరోల్ని సంపాదించరట. ఎలాంటి పిల్లల్ని? అందమైన లేడి పిల్లల్లో అందమైన అంటే నిజంగానండి, ఆ చిన్న చిన్న పిల్లలని ఎవరైనా సరే చూడగానే ఎలాగనిపిస్తుంది? ముద్దు వచ్చేటట్టు ఉంటారు కదండి. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు గాడిదకిని గుర్రానికిని ఏమంటే చిన్నప్పుడు ఏది గుర్రమో ఏది గాడిదో తెలియదట. ఎందుకు? రెండు ఒకేలాగా కనిపిస్తాయి. ఒక 6 నెలల తర్వాత ఏమంటే గాడిదేదో గుర్రం ఏదో తెలుస్తుందట. ఎలాగో తెలుసా? స్వరం కాదు, గాడిదకి కొంచెం ముక్కు బయటకు వచ్చి ఉంటుందట. ఓ ఇది గాడిది అని తెలుస్తుందట. అట్లాగే కొంతమంది ఏంటంటే నాసి రకమైన క్రైస్తవ్యాన్ని అనుసరించడం వల్ల గుర్రాల్లాగా ఉండాల్సింది పోయి వెట్టి చాకరీ చేసేటట్టుగా గాడిద పిల్లల్లాగా తయారవుతున్నాం. అట్లా కాకుండా లాగన మన ఎట్లాంటి పిల్లలు ఉండాలండి? ఏమండి, ఇప్పుడు మన పిల్లోడు ఒక్కడు ఎంతమందితో సమానంగా ఉండాలి చెప్పండి సార్? 2 కలిశారనుకోండి, ఎంతమందితో సమానంగా ఉండాలి? ఆ భావన అందరికీ రాదమ్మా. ఈ బైబిల్ బాగా పట్టుకున్నవాడికి ఇప్పుడు అన్నగారు ఒకే ఒక మాట అనేసింది ఏంటంటే, ప్రభువా నేను ఊరికే ఏడవట్లేదు, నా పరిస్థితులు మరీ అధ్వానంగా ఉన్నాయి, నాకు ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే నేను పోరాడతాను ఇక్కడే మందిరంలో. ఆ ఆయన గారికి కూడా చెప్పేసింది, నువ్వు కావాలంటే వెళ్తే ఇంటికి వెళ్ళిపో, నేను మందిరంలో కొన్ని రోజులు నేను అక్కడే ఉంటాను, నా బతుకు పరిష్కారం అవ్వాలి, ఇంటికి రాగానే రోజు గొడవ ఏంది బతుకు అని మందిరంలో నా సమస్య పరిష్కారం చేసుకుంటానని చెప్పి అలాగా మందిరంలో ఆవిడ ఏడుస్తూ, ప్రభువా ఇన్ని రోజులు నేనేదో నా కోసం నేను పిల్లల్ని అడిగానని నాకు అర్థమైంది, ఇప్పుడు నా కోసం కాదు, ఇగో ఇక్కడ నేను గమనిస్తున్నాను ఈ పరిస్థితులు, బయట జరిగేవన్నీ గమనిస్తున్నాను, వాతావరణం బాగులేదు, ఇలాంటి రోజుల్లో అందమైన పిల్లోడు కావాలి నాకు. ఇప్పుడు ఎటువంటి పిల్లోడు కావాలి? ఆ పిల్లోడు నా కోసం కాదు, నీ కోసం. మీకు అర్థమవుతుందో లేదో కొంచెం గమనించండి. ఇప్పుడు మన పిల్లలు మన పిల్లలే అనేది అలాగా వాళ్ళ మీద ఊరిక తాపత్రయం పెట్టేసుకోవడం, ప్రేమ పొర్లు పెంచేసుకోవడం, నా పిల్లోడికి ఏదైనా అయిందంటేనా అప్పుడు నువ్వు ఏది పోరాడే మనిషిగా మారుతావా? కాదు సార్, నేను అంటున్నా దేవుని కొరకు మంచి పిల్లల్ని సంపాదించే నఫ్తాలీలాగా నువ్వు నేను ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం. సరే అమ్మ ఒక అబ్బాయిని అడిగింది, నాకొద్దు నీకు ఇస్తాను ఆ అబ్బాయిని అనింది. ఆ అబ్బాయిని మీరు బైబిల్లో చదివి చూడాలి సార్. ఏమండి, అతను ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలందరి మధ్యలో మీటింగ్ పెట్టి, మీరందరూ రండి,
నేను మీ మధ్యలో నేను ఇంతకాలం ఉన్నాను కదా, నేను కానీ నా కుటుంబం కానీ ఎక్కడైనా ఆయాసకరంగా ఉన్నానా? ఎవరి దగ్గర అయినా ఏదైనా జంతువుని పట్టుకుపోయానా? ఏదైనా పొలం లాక్కున్నానా? లేదా ఎవరి మీద అయినా ఒత్తిడి పెట్టి నువ్వు ఇస్తావా చేస్తావని చెప్పి మీద పడి ఎవరినన్నా నేనేమన్నా బాధ పెట్టానా? చెప్పండి, ఎవరైనా ఉన్నారేమో రండి. అంటే ఇప్పుడు సేవకుడు అనగానే బయట వాళ్ళకి అందరికీ అర్థం కాడు. అందరికీ అర్థమవుతాడమ్మా? అర్థమవుతాడా? ఇప్పుడు మీలో కొంతమంది ఏమంటారు, పాస్టర్ గారా, పాస్టర్ గారు కట్టినోడు ఎవరండి? అలా కొంతమంది చెప్పేవాళ్ళు తిరుగుతారు. మళ్ళీ లేదంటే అట్లాగైతే అర్థం కాదులే, పాస్టర్ గారు డబ్బు మనిషి. ఏ మనిషి అట? అబ్బో, అట్లా కూడా మాట్లాడతారు. సార్ అలా కాకపోతే పాస్టర్ గారికి కులపిచ్చండి. ఏ పిచ్చండి? అది ఒక రకమైన కులం, అడిగి కులపిచ్చి. లేదా పాస్టర్ గారికి ఏంటంటే ఏమండి ప్రాంతీయ పిచ్చతనం. అబ్బో, వాళ్ళ ఊరోళ్ళు అంటేనే పడిచేస్తాడు. ఏమోనండి, ఇలా రకరకాల వాళ్ళ మధ్యలో మనం బ్రతుకుతూ కష్టమైన నష్టమైన నఫ్తాలి నిజంగా దేవుని తరపున పోరాడేవాడిగా ఉండాలి. పోరాటంలో కూడా బలమైన దేవుని కొరకు ఎవరిని సంపాదించాలట? అందమైన పిల్లలను సంపాదించగలిగిన వాడిగా కావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ పిల్లల గురించి మీరు ఏమని అంటారు? ఇప్పుడు వాళ్ళు దేవునికి చెందాలా, మీకు చెందాలా? అబ్బా, గట్టిగా చెప్తారమ్మా. నేను నా ఇంటి వారు అంటే మీ పిల్లల మీద ఎవరికి పెత్తనం జరగాలి? ఇప్పుడు జాగ్రత్త. నీ పిల్లల కోసం నాతో తగాదా పెట్టుకోవడానికి రెడీగా ఉంటే కనుక నాశనం వెనక తరుముకొస్తుంది. జాగ్రత్త. నీ పిల్లలు మంచిగా ఉండాలని ఆశ తప్ప నీ పిల్లల గురించి నేను అడుగుతున్నా. సార్, ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, మీరందరూ బాగుండాలనేది నా కోరిక. మీరెవరంటే నఫ్తాలి చేతిలో దేవుని కొరకు సంపాదించబడిన అందమైన పిల్లలు, నగరునకు చెక్కబడిన మూలకంబాలు, దేవుని చేతిలో బలమైన బాణముల లాంటి వాళ్ళు. అట్లా ఉండాలని నఫ్తాలిని యాకోబు గారు లైన్గా దీవిస్తున్నాడండి. వాళ్ళ ఒక్కొక్క కొడుకుని పిలిచి ఇట్లా అని పిలవడం, అతన్ని దీవిస్తున్నాడు. సరిగ్గా ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు ఏమన్నాడంటే, ఆగు, ఏమని దీవిస్తావు అని ఇలా దీవించి అన్నాడు. అలాగే దీవించాడు. దేవునికి స్తోత్రం. సరే, అది ఒక పాయింట్. అంటే ఖచ్చితంగా మనకి పోరాటం ఉంది అమ్మా. ప్రతి వాళ్ళు కూడా మీరు పోరాడాలి. రాబోయే రోజులు మీ పిల్లలకు మేలు కలుగులాగిన ప్రభువు దగ్గర ఎప్పుడు కూడా పోరాటం అనేది, ప్రభువా నా పిల్లల కొరకు నేను పోరాడుతున్నాను. సమాజంలో నా పిల్లలు ఉదయం లేచి ఇంటి దగ్గర నుంచి బయటికి వెళతారు, కాలేజీకి వెళతారు, తిరిగి రావాలి. అమ్మా, ఒక్క మచ్చ మన పిల్లల మీద పడకుండులాగిన దేవుని సమక్షంలో రోజు పోరాడండి అమ్మా. బైబిల్ గ్రంథంలో యోబు గారు రోజు ఏం చేసేవాడట? తన పిల్లల కోసం ఏం చేసేవాడు? అది పోరాటమేనండి. రోజు ప్రభువా ఎక్కడైనా బాధ పెట్టాడా మా అబ్బాయి, మా అమ్మాయి ఎక్కడైనా కష్టపెట్టిందా, ఏమండి ఎక్కడైనా నా పిల్లలు నేను బాధ పెడితే నేను సారీ చెప్తున్నాను, నా పిల్లలు బాగుండాలని, నా పిల్లలు నీ కొరకు ఉండాలని. భలే అదృష్టమైన విషయం నేను చెప్పనండి. యోబు గారి పిల్లలందరూ పరలోకంలోనే ఉన్నారు. యోబు గారి పిల్లలందరూ ఎందుకన్నాను తెలుసా? టెస్టింగ్లో నిలబడి అక్కడ అలాగే వచ్చేసారు. తక్కిన వాళ్ళు కూడా భూమి మీద సౌందర్యవంతులు మాత్రమే కాకుండా పరలోకానికి వచ్చేసారు. ఆడానికి బైబిల్ వాక్యాల పిల్లలను చూచి పరలోకం ఆనందించగలిగిన మనిషి ఎవరంటే అదే యోబు గారు. దేవునికి స్తోత్రం. అంచేత నీ పిల్లల కోసం పోరాడమ్మా. జాగ్రత్త. నేను అంటాను, అమ్మ నీ పిల్లలు ప్రవర్తన కష్టంగా ఉందంటే చెబుతాను. లేదా మీకు ఎవరైనా, నేను కాదు పెద్దోళ్ళు ఎవరైనా చెబుతారు. అప్పుడు కూడా మీరు కసురుకొని చిర్రుబుర్రం అంటే కాదు. ఏం చేయాలి? మీ పిల్లలను బలవంతుని చేతిలో ఉంచేవారిగా కావాలి. రేపనే రోజు మన పిల్లల గురించి ఎంక్వైరీ జరిగితే ఈ పిల్లలు అలాగ గొప్పవాళ్ళు అవ్వడానికి రీజన్ ఏమిటంటే నువ్వెంత గట్టిగా దేవునిలో నఫ్తాలిగా ఉంటావో నీ పిల్లలు అందమైన వారిగా. నేను అనేది అందమైన పిల్లలు అనగానే పుష్టికరమైన ఆరోగ్యం వారి మీద ఉండునుగాక. అదేనండి, వాళ్ళు కలత చెందేటట్టుగా, దిగాలైపోయేటట్టుగా, దిక్కులేని వారిలాగా, లేదా అప్పులు మా తల్లిదండ్రులు పడే కష్టం చూసానికి నేను ఇలాగైపోతాను అలాగైపోతాను. కొంతమంది చదువు మానేస్తారు. ఎందుకనంటే అమ్మ నువ్వు పడే కష్టం చూసాను చాలమ్మా, అందుకోసం నేను కష్టపడతాను. ఏమి లేదమ్మా, ప్రభువునికి తోడుగా ఉండునుగాక. పిల్లలు దేశంలో మంచి పోస్టుల్లో మన పిల్లలు కనబడాలి. మంచి పోస్టుల్లో. మీకు అర్థమవుతుందా? మీ పిల్లల్ని ఏం చేయాలని అనుకుంటున్నారు? ఏం చేయాలి? నఫ్తాలి చేతిలో ఉన్న పిల్లల్లాగా అవ్వాలంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏమవ్వాలి?
రాబోయే రోజుల్లో ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వాలి. రాబోయే రోజుల్లో మన పిల్లలు మంచి దేశాన్ని కాపాడే రాజకీయ నాయకులు అవ్వాలి. ఏమండే ఏమో మీకు అర్థమైతే కనుక నేను అనేది ఏంటంటే, అదేంటంటే మా పిల్లలకి అంత పెద్ద జ్ఞానం లేదు సార్ అంటే, నీకు లేదు కానీ వాళ్ళకు ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వెప్పుడు నీ పిల్లలు పైకి రాకూడదని, ఏముంది పిల్ల ఇప్పుడు నీకు ఎలాగ పెళ్లి చేసేయాలని అనుకున్నాను, పంపించేస్తాను నిన్ను. పంపించేస్తావా అంటే కూతురు అనగానే పంపించేస్తా, కొడుకుని మాత్రం ఇంట్లో ఉంచుకుంటా, అంతే మా సాంప్రదాయం అంతే. అదేనా? లేదమ్మా, కూతురు కూడా నీ ఇంట్లో సరదాగా ఉండేటట్టుగా, కొడుకు కూడా నీ ఇంట్లో సరదాగా ఉండేటట్టుగా హైయెస్ట్ లెవెల్లో చదివించండి సార్. నాసి రకమైన చదువు మన పిల్లలకు ఉంటే కనుక ఉన్నతమైన సింహాసనాల మీద మన పిల్లలు కనబడరు. చిన్న చిన్న విషయాల్లో సేవకుడితో కూడా సరిగ్గా ఉండడం మీకు చేత కాదు అంటే, ఇప్పుడు సేవకుడిగా నేనేమంటాను, ఏమ్మా మీ పాప ఏం చదువుతుంది అని అన్నాం అనుకో, ఏం చదువుతుందా, అయ్యో ఇప్పుడు ఎలాగుందంటే మీకు అర్థం కాదు మా కష్టాలు మా బాధలు అంచేత చదువు అనిపించేసాను మా పాపనే. మళ్ళీ దానికి తోడు ఎంతలా పల్లెట్టుకుని నవ్వడం, ఏది ఈ అని నవ్వడం, ఎందుకంటే మా పిల్లలు చదువు అనిపించేసాను పెద్ద పుణ్యకార్యం చేసినట్టుగా. లేదయ్యా, ఎవడెవడో పనికిరాన్నోడు పై సింహాసనానికి వెళ్ళి ఏమండి పనికిరాని పరిస్థితులు చేసి గూఢాచారి మనకున్న సమస్యలన్నీ కూడా అంటే మన దేశాన్ని ఇంకో తోడు తీసుకుపోయి ఈ దేశపు సొమ్ము తీసుకెళ్ళి ఇంకో తోడు పెట్టి ఏమంటే వేల ఎకరాలు కొనుక్కొని, ఎక్కడైనా మీరు చూడండి సార్, మామూలు సామాన్యుడిగా ఇల్లు కట్టాలంటే వాడు కష్టం. ఖచ్చితంగా ఒక బోర్డు ఉండాలి, ఖచ్చితంగా ఒక అడ్వకేట్ అయి ఉండాలి, ఖచ్చితంగా. అయ్యో, అందుకే చదివించండి మన పిల్లల్ని, పెద్దవాళ్ళని చేయండి. బలవంతుని చేతిలో బాణము లాంటి వాళ్ళు. మీరు బైబిల్ వాక్యాలు ఇలా చదవకపోతే అర్థం కాదు, గొడవలు వస్తాయేమోనండి. రేపు మా పిల్లలు మరి క్రైస్తవులు అయితే సమాజంలో వెలివేసినా ఏమండే నీ కుర్రోడు నీ కూతురు 1000 మంది కంటే కూడా విలువైన వాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆలోచన సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ రావాలి. నా పిల్లల్ని అలా చదివిస్తాను, నా పిల్లల్ని అలా చదివితే. అసలు మన పిల్లల్ని ఎలాగా, ఆ స్కూటర్ కూడా నడిపినట్లేదు. ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ స్కూటర్ నడపొచ్చా? వద్దు గుద్దేసుకుంటారేమో అలాగే చెప్పి ఎప్పుడు ఇంటి లోపల పెట్టి తలుపులు వేసుకు కూర్చుంటున్నాం. కాదు, మన పిల్లలు బుల్లెట్ కూడా నడిపినా కంగారు పడక్కర్లా, అట్లా రావాలి. చెప్పట్లేదు, వీళ్ళు నవ్వుకుంటున్నారు, వాళ్ళు బుల్లెట్ ఏమన్నా మీకు ఆలోచన ఉందా? కారులు నడిపే పిల్లలు ఉండాలి. అమ్మ కూర్చోమ్మా, నేను నడుపుకొని వస్తానమ్మా. పిల్లల్ని పై లెవెల్కి తీసుకురండి అబ్బా. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడితోటి ఆ ఒక పాయింట్ ఏది ఏమండి, నఫ్తాలి అనగా పోరాడే వాడు. అంచేత దేవుని బిడ్డలు వైరాగ్యంగా ఉండండి. వైరాగ్యానికి తెలుగు బైబిల్లో చెప్పాలంటే దేవుని చిత్తం చేసేటట్టు కావాలి. ఏ చిత్తం చేయాలి? దేవుని చిత్తానికి ఉన్నది ఏంటంటే, చిత్తము అని అనగానే ఇట్ లుక్స్ లైక్ ఏ ఫైర్, అగ్ని లాంటిది. అది 2:17 చదువుతామా? నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను, యోహాను సువార్తలు చదువుతాం కదండి. ఏమంటే అందుచేత నేను అంటున్నాను, ఇట్ లుక్స్ లైక్ ఎ ఫైర్. నీ పిల్లలకి దేవుని వాక్యము పట్ల వైరాగ్యం అవ్వాలి. అది పిల్లలు అలా తయారవ్వాలి. ఎప్పుడు చూసినా మన పిల్లలు విలువ ఎంత అంటే ఏం లేదండి, అంత చీప్గా తయారు చేస్తున్నారు. వద్దు, నేను చెప్తున్నా, ప్రతి వాని వెనక దేవుని కృప ఉంది. అర్థం చేసుకోండి అబ్బా. నేను బాగా చెప్తున్నాను, నీ పిల్లల కొడుకులు కానీ కూతుర్లు కానీ వాళ్ళు ఎలా ఉండాలమ్మా? వాళ్ళు దేవుని అభిషేకంలో వాళ్ళు రావాలి, దేవుని వాక్యంలో వాళ్ళు రావాలి, కన్నీటి ప్రార్థన అలవాట్లోకి రావాలి, దేవుని చిత్తం చేసే దాంట్లోకి రావాలి. అలాగా రాను 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 మన పిల్లలు ఊహించిన దానికన్నా ఉన్నతమందు శిఖరాల మీద కనబడేటట్టుగా తయారు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రోడక్ట్ కొనేవాళ్ళుగా మనం ఉంటున్నాం, ప్రోడక్ట్ తయారు చేసేవారుగా మన పిల్లలు రావాలి. ఎలా రావాలండి? ఇప్పుడు కోల్గేట్ ఉందండి, కోల్గేట్ ఎలా వచ్చింది? ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఇవన్నీ వచ్చినాయి కదా, ఇవి ఎలా వచ్చినాయి? వాటి వెనకాల ఉన్న చరిత్రలు చదివితే వాళ్ళు ఆలోచన చేశారు. ఎవరికైతే ఈ బైబిల్ బాగా అర్థమవుతుందో అండ్ అప్పుడు వాళ్ళు ఏంటంటే, వాళ్ళు బయర్స్ కాదు, వాళ్ళు క్రియేటర్స్ అన్నట్టుగా తయారవుతారు, తయారు చేసేవారిగా. మనం పెట్టుకుంటున్న ఓ పెన్ ఉంది, దీని వెనకాల ఎవడున్నాడు? ఒక క్రైస్తవుడు ఉన్నాడు. ఏమంటే టూత్ పేస్ట్ వాడుతున్నా, దాని వెనకాల క్రైస్తవుడు ఉన్నాడు. సబ్బు ఉంది, దాని వెనకాల ఎందుకు అని అంటే, పోరాడి ప్రజల్లో ప్రత్యేకత తేవాలి. ఈ చీకటి ఉండేది, ఇప్పుడు ఈ లైట్ వచ్చింది, దీని వెనకాల ఒక క్రైస్తవుడు ఉన్నాడు. ఎవరు తయారు చేశారు? ఏమండి లైట్ ఎవరు తెచ్చారండి? థామస్ ఆల్వా
వెరీ గుడ్, వెరీ గుడ్. అతను ప్రయోగంలో ఎంత కష్టపడ్డాడో తెలుసా? చివరికి ఆ ఆవిడ గారు ఒక రోజు ఆయనతో గొడవ పెట్టేసుకుందాడు. బాబు ఎక్కడ ఉండరు బాబు, ఎప్పుడు చూసినా ఈ ప్రయోగశాలకు వస్తావు, ఏదో ఎక్స్పెరిమెంట్ అంట, ఒక్కోసారి దాన్ని సెట్ చేసేటప్పటికి ముఖం నల్లబైపోయేదట. ఏది లైట్లు వెలిగించాలి అలాంటివి చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా చివరికి మానవాళికి ఆయన ఏం చేశాడు ఏమంటే ఒక లైట్ అంటూ తెచ్చాడు. బైబిల్లో అది ఒక యోబు గ్రంథంలో ఏమంటే మనుషులు చివరికి చీకటిని అంతము చేస్తారని రాసి ఉంటే అది ఎలా పోరాడాలో పోరాడి వెలుగుని తెచ్చి పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సార్ మన పిల్లలు కూడా గొప్ప వాళ్ళు అవ్వాలి సార్, సమాజంలో గొప్ప వాళ్ళు అవ్వాలి సార్. నేనంటాను ఇప్పుడు టెలిఫోన్ వాడుతున్నాం, ఎవరు తెచ్చారమ్మా టెలిఫోన్? ఎవరు? రైలు ఇంజిన్ ఎవరు తెచ్చారు? ఏమంటే ఇవన్నీ మీరు చూడండి సార్, ప్రతి దాని వెనకాల దేవుని బిడ్డ ఉన్నాడు. కష్టమే. ఆ రోజుల్లో ఈ రోమియోలు ఉన్నారు చూడండి, ఈ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏది ఇన్వెస్ట్ చేసినా, ఏది ప్రయోగంగా చేసినా, ఏది తయారు చేసినా ముందే చంపేసేవారు వాళ్ళు. ఏమంటే చంపేస్తున్నా కూడా వాళ్ళు ధైర్యం చేసి సాధించి సమాజానికి టెలిఫోన్ ఎందుకు కనుక్కున్నాడు తెలుసా? ఎందుకు కనుక్కున్నాడు? వాళ్ళ ఆవిడ గారి మాట స్వరం వినాలని, స్వరం వినాలని భలే ప్రయోగం చేసి తయారు చేసి మన ముందు ఈరోజు ఫోన్ ఇలా మాట్లాడితే అవతలోడికి వెళ్ళిపోతుంది, పిక్చర్ వెళ్ళిపోతుంది, అయ్యో ఇంకే వెళ్ళిపోతున్నాయి, మన రహస్యాలన్నీ పోతున్నాయి. చూడండి, ఏమైనా నేను అంటున్నా ప్రయోగం చేయండి, పోరాడండి. సార్ మనం ఒకవేళ కూలీ నాలి చేసుకుంటున్నా కూడా మన పిల్లలు ఆ స్థాయిలో ఉండకుండా మరెక్కువగా పైకి రావాలి. మనము చెడ్డవారమైనను మన పిల్లలు ఏమవ్వాలట? మంచి పొందుకునేటట్టుగా ఆ మనసు మీలో ఉండాలి. ఎవరైనా ఈ విషయంలో కొంచెం మనసు నొచ్చుకుంటే క్షమించండి నన్ను. నీ పిల్లలు మాత్రం సద్దన్నం తినే రోజులు కాదమ్మా. అయ్యగారు అలాగే చెప్పారు కదా, తాజా లెవెల్ రావాలి. దేవుడు అలాగే మనల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. సార్ ఇంకొక సందర్భం కూడా చెప్తున్నాను. మరి మన పిల్లలు చదువుతూ ఉన్నారు, కొన్ని సందర్భాల్లో ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అదే ఇప్పుడు తీరా ఎంత కష్టపడి చదివినా మళ్ళీ ఏసీలోనో బీసీలోనో ఎందులోనో పడేసి చివరికి నీకు ఉద్యోగం రాకుండా చెయ్యడానికి పైన బోల్డ్ రకాల మనుషులు ఉన్నారు. కానీ ఆ పైలో ఆ ఎంక్వైరీ చేసే వాళ్ళలో నువ్వు వెళ్ళి కూర్చుంటే కనుక దెబ్బతోటి సమాజంలో మార్పు తెస్తావు. లేకపోతే ఈ కులం వాళ్ళకి ఎంత, ఆ కులం వాళ్ళకి అంత తగ్గించేసి తొక్కేసి పనికి రాకుండా చివరికి ఇన్ని లక్షలు పెట్టి చదివిన తర్వాత ఉద్యోగం ఇవ్వనంటుంటే మన దేశాన్ని అనేటట్టుగా వెళ్ళి వేరే దేశానికి వెళ్ళి అడుక్కునేటట్టుగా వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నాం. నేను అంటున్నా, ఈ దేశంలో పంట ఎక్కడ అనుభవించాలనే ఆలోచన ఉంటే ఈ దేశానికి ప్రయోజనకరమైన వారిగా మన పిల్లలు తయారవ్వాలి. సమాజాన్ని ఎలా మారుస్తారంటే ఎవరో మారుస్తారని నేను అన్నా, నీ పిల్లలు మార్చాలి, నువ్వు నేను అలా తయారవ్వాలి. దేవుడు అలాగా మనలను దీవించునుగాక. మంచి ఉద్దేశంతో పిల్లల్ని చదివించండి. ఏమంటే మంచి ఆలోచన కలిగి చదివించండి. ఏమంటే బ్రేక్ వేయొద్దు. ఒకవేళ ఫీజులు ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఆ సమయంలో అనేక మందిని నిలబెట్టునుగాక, నన్ను కూడా నిలబెట్టునుగాక. ఎట్లాగా నా పిల్లడు ఎలా చదువుతాడంటే సంఘం వెనకాల నిలబడేటట్టుగా ప్రభు సహాయం చేయునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దామమ్మా. అంటే అప్పుడు ఖచ్చితంగా పాస్టర్ గారు ఇంత సహాయం చేశారనేటట్టు కావద్దు. అట్లాగే ఎవరైనా ఒకవేళ సహాయం చేస్తే ఇలా చేశారని కాదు, ప్రభు అక్కడ నిలబడునుగాక అని చేత చదివించండి. ఓకేనా? అది ఒక విషయాన్ని. తర్వాత నఫ్తాలి గురించి మనము ఇంకా చూడగలిగితే వైరాగ్యం ఎంత అవసరమో విశ్వాసం కూడా అంతే అవసరం. విశ్వాసం ఎంత అవసరమో ఏమండి అదే ప్రార్థనా జీవితం అంత అవసరం. ప్రార్థనా జీవితం మాత్రమే కాదు, వాక్యాన్ని కలిగి ఉండడం చాలా చాలా అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సరేనా? రెండవ వాక్యానికి వెళదాం అమ్మ. అదే 49:21 వచనం ఒకసారి చదవండి అమ్మ. 49 ఆదికాండం. నఫ్తాలి విడువబడిన లేడి, అమ్మ విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును. అమ్మ విడువబడిన తర్వాత మీకు ఎలా ఉంటుంది చెప్పండి అమ్మ. విడువబడిన తర్వాత అంటే డెలివరెన్స్ అనేది ఒకటి దొరికింది నఫ్తాలికి. విడుదల అనేది దొరికిన తర్వాత అప్పుడు ఎలాగుంటుంది? ఎంత సంతోషం అమ్మ. సంతోషం ఒకటి, ఇంకా ఎలాగా అమ్మ? ఉత్సాహం 2, ఇంకా చెప్పండి, ఏ పర్లేదు చెప్పండి అమ్మ. ఆనందం 3, అబ్బా సమాధానం 4. చెప్పండి సార్.
మరి అలాగా ముసుగులు కట్టేసుకుంటే నాకు కనబట్టలేదని అనుకోకండి, మీ పేరుతో శుద్ధ పిలుస్తాను నేను. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, డెలివరెన్స్ అనేది ఎవరివ్వాలి? ఇది మీరు ఆలోచన చేయండి. నఫ్తాలి విడువబడిన వాడని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏయ్, నఫ్తాలిని నువ్వు బంధించలేవు, నఫ్తాలికి నువ్వు గొలుసులు వేయలేవు, నఫ్తాలిని నువ్వు శపించలేవు, నఫ్తాలిని నువ్వు రోగిష్ఠుడిగా చూడలేవు. నఫ్తాలి అని అనగానే శాపం అతని మీద పని చేయదు, చీకటి అతని మీద ఏలుబడి చేయదు, అతని మీద దరిద్రం ఉండదు, కరువు ఉండదు. అతడు విడుదల చేయబడిన వాడు. అతడు వెళ్ళిన చోటల్లా ఏందయ్యా గంతులేంటయ్యా, ఏందయ్యా ముసిముసి నవ్వులు, ఏందయ్యా సూపర్ జోకులు ఏంటయ్యా, ఏమిటయ్యా సామెతలు ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నావు అంటే మీకు తెలియని విషయం చెప్తున్నాను. ఒకప్పుడు నేను నోరు తెరిచి మాట్లాడతామంటే నోరు మూసి పాడేశారు నాకు. ఒకప్పుడు నేను ఏదైనా అందామంటే బతుకంతా చీకటి ఉండేది. ఒకప్పుడు నేను ఏదైనా చెయ్యాలంటే ముందుకెళ్ళనిచ్చేవారు కాదు. నేను ఈరోజు ముందుకు రావడానికి దేవుని ఆశీర్వాదం, నఫ్తాలి అనగా విడుదల చేయబడిన ఏమంటే లేడి లాంటి వాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రావా చప్పట్లు, ఇప్పుడు రావా దేవునికి స్తుతి, ఇప్పుడు రావా దేవుని సన్నిధిలో సంతోషం. ఏమంటే విడుదల చేయబడిన నఫ్తాలి అని అన్నాడు. ఎంతమంది విడుదల కావాలని ఆశపడుతున్నారు? అంటే నేను అనేది అంటే మనల్ని విడిపించడం దేవునికి చేత కాదా అనడానికి ఇక మీదట నువ్వు అనడానికి వీల్లేదు. విడిపించువాడు శాపము నుండి, ఆ రోగము నుండి, దరిద్రత నుండి, కరువు నుండి, పేదరికం నుండి, బలహీనతల నుంచి. సార్ ఇప్పుడు నేను ఆ రెఫరెన్స్ అన్నీ చెప్పమంటారా? ఏమండి చక్కగా ఏమండి ఎప్పుడు కొంతమంది జీవితాల్లో చీకటే ఉంటుంది, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు అసమాధానమే. అయ్యా నేను ఇలా చెబుతూ ఉండగానే నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ కనిపిస్తూ ఉంది. ఏంటంటే ఇప్పటికైనా సరే మీరు మారకపోతే గనక రానున్న కాలం మారాగే ఉండిపోతారయ్యా. నేను చెప్పేది వినండి సార్. వాక్యం చెబుతూ ఉండగా అడ్డుగా కనిపిస్తున్న స్థాయిని చూసి చెప్తున్నా. రోజులు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. ఇంకా నువ్వు ఎప్పుడు చూసినా కూడా 4వ అంతస్తుకి ఎక్కవలసింది పోయి నేల చూపులు చూస్తూ మా జీవితం ఇంతేనండి, మేము పైకి రామండి, మాకెవరో లేరండి, ఎవ్వరో లేరు అని అనగానే లే నజరేయుడైన యేసు ప్రభువారు అతని దగ్గరికి వెళ్ళి లేచి నీ పరిపెత్తుగా నడవ ఇక్కడి నుంచి అని అనగానే వాడు పరిపెత్తుకొని వెళ్ళిపోతే నువ్వేందయ్యా ఇంకా బతుకు మారాలాగా, ఇంకా చేదుగా, ఇంకా నీళ్ళలాగే ఉంటే అది లాభం లేదు. నఫ్తాలి అనగా విమోచింపబడిన వాడు, నఫ్తాలి అనగా చీకటి నుండి వెలుగులోనికి వచ్చినవాడు, నఫ్తాలి అనగా శాపములో నుంచి ఆశీర్వాదములోనికి వచ్చినవాడు. నఫ్తాలి అని అనగా నేను అంటున్నా ఈ వాక్యాలను బట్టి నఫ్తాలి అంటే ఎవరో కాదు, నీ పేరే రాసుకో అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక అనుభవాలు గుండా మీరు వచ్చింది నిజమే. నేను అంటున్నా ఆ అనుభవాలన్నీ దేవుడు నీకు ఒక దీవెనకరమైన స్థాయిలో నుంచోబెట్టునుగాక. సార్ నా రిక్వెస్ట్ వినండి సార్. మీ జీవితంలో కనుక ఏమంటే మంచి మాటలు మాట్లాడడం చేత కాకపోతే దివాలా తీసే రోజుల్లో నువ్వు ఉన్నావు. ఎందుకంటే నఫ్తాలి 2 పాయింట్లు విన్నాం. ఒకటి, అతను ఎవరు? యుద్ధం చెయ్యగలిగిన వాడు, పోరాటం చెయ్యగలిగిన వాడు. ఏమంటే దుష్టుల మధ్యలో, భక్తిహీనుల మధ్యలో, మూర్ఖుల మధ్యలో బలమైన వాడిగా, అతడు శక్తి కలిగిన వాడిగా మారిపోవడానికి కారణం ఏమిటంటే అది దేవుని ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. రెండవది, ఎట్లాంటి పిల్లల మందిరానికి తెస్తాడట, ఎట్లాగా తన పిల్లల్ని తయారు చేస్తాడట, అందమైన లేడి పిల్లల్ని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జంతువుల్లో ఏది ఎగరని జంతువు చెయ్యెత్తాలి. ఎప్పటికీ 1000 రూపాయలు ఇస్తాను, నువ్వు ఎగురుతావా పైకంటే ఎగరదు అనేదట్టు ఏ జంతువు ఉంది? ఎవరన్నారా? ఏనుగా. అమ్మ చెప్పేది కరెక్టే. ఏనుగు 1000 కాదు 10,000 ఎత్తాను, ఎగరు అంటే ఎగరదు. ఎందుకంటే ఏనుగు ఎగరదు. కానీ లేడి పిల్ల, లేడి నువ్వు ఏనుగైతే ఏం చేయదు, ఎగరదు. నువ్వెవరు? చెప్పట్లేదు సార్. ఎవరు సార్ మీరు? ఎంతమంది లేడు అనే వాళ్ళు ఉన్నారు చెప్పండి. ఎగరగలుగుతారు ఇప్పుడు? నిజమండి. కొమ్ములతో ఇంకొక రకంతో అవి చక్కగా ఎదిగితే వలపెట్టి ఉరిపెట్టి ఏమో ఉచ్చులేసి దాన్ని బంధించేశారు.
అయ్యయ్యో, దాని వెనకాల వచ్చే గొప్ప గొప్ప ఏది అందమైన లేడి పిల్లలు రావాల్సింది, అది చిక్కుల్లో ఇరుక్కుపోయింది. కానీ ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం వచ్చిందో నీ చిక్కులు ఊడిపోవును గాక, నిన్ను పట్టించిన వలలు ఊడిపోవును గాక. అవి ఉరైనా అవి శాపమైనా, నేను చెప్తున్నా సార్, ఎందుకంటే వాడి చేతుల్లో, ఆ సైతాన్ గారి చేతుల్లో ఏమున్నాయట? ఉరులు ఉన్నాయి. ఏమున్నాయండి? ఎక్కడ చదువుతున్నా అమ్మా? చదవండి అమ్మ, ఒకసారి చదవండి అమ్మా. హబక్కు గ్రంథం ఎక్కడ? మనము 1:13 14 వచనాల్లో ఎక్కడో చదువుతాం. నేనేమంటున్నానంటే వాడి చేతుల్లో, అలాగే 3వ అధ్యాయం 24 ఇర్మియా గ్రంథంలో కూడా చూసినట్లయితే వాడు మన పిల్లలు పైకి రానివ్వకుండా ఏమేమో చేసేయాలని బంధించి ఏమో చేయాలనుకున్నాడట. చదవండి అమ్మా. వాడు గాలము వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన్ని తొక్కేయాలంటే ఇప్పుడు నువ్వు గంతులేయాలి. సైతానుని తొక్కేయాలంటే నువ్వేం చేయాలట? సమాధానకర్తకు దేవుడే సైతానుని మీ పాదముల క్రింద చిదుగద్రొక్కించును. ఎప్పుడు దొక్కుతావు నువ్వు? ఎప్పుడు దొక్కుతావు? లేడీలాగా తయారవయ్యా. ఏమండే, ఏ జంతువులు ఎంత పరుగులు తీసుకొచ్చినా లేడీ గంతులేస్తే అదొక అందం కదా. లేడీ చెంగున గంతులేస్తే అదొక అందం. అమ్మో, అది నేనేమంటానంటే ఆ లేడీ సంతోషంగా ఉండడం, బంధకాలు ఊడిపోవడం, శాపాలు పోవడం, తెగుళ్ళు పోవడం, రోగం పోవడం, బలహీనతలు పోవడం ఎప్పుడైతే జరిగిందో అది నేనంటా నీ జీవితంలో సంతోషం ఉండునుగాక, పాటలు ఉండునుగాక, కీర్తనలు ఉండునుగాక. ఏమంటే సంతోషంతో దేవుని సన్నిధిలో ఎగిరి గంతులు వేసి దేవుణ్ణి స్తుతించగలిగిన బలమైన వారిగా నువ్వు నేను ఉందుముగాక. బైబిల్ వాక్యాల్లో కీర్తన 43వ వచనంలో చదివితే గనుక ఏమంటున్నాడు అక్కడ? కీర్తన 43 వచనంలో మనము గనుక చదివితే దేవునికి స్తోత్ర రూపమగు క్రొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచెను. మన నోట ఉంచెను. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. యెహోవా యందు. అమ్మా, నువ్వు ఎప్పుడైతే నీ నోట పాటలు వచ్చినాయి, పాటలు ఎప్పుడు పాడతాం? సంతోషంగా ఉన్నప్పుడు. లేడి గంతులేయడం అంటే పాటలతో లెక్కేయండి, స్తుతులతో లెక్కేయండి, కొనియాడే స్థాయిలో లెక్కేయండి. అబ్బబ్బో, ఏమి చక్కగా నడుస్తుంది లేడీ అని అంటే అవును. అప్పుడు చెప్తుంది, నేను ఎన్ని బంధకాల్లో నుంచి బయటకు వచ్చానో తెలుసా? ఎన్ని కట్లలో నుంచి నేను బయటకు వచ్చానో తెలుసా? ఎన్ని బాధలలో నుంచి బయటకు వచ్చానో తెలుసా? నేనంటూ బయటికి రావడానికి, నేనంటూ బంధకాల నుంచి బయటికి రావడానికి, నేనంటూ కష్టాల నుంచి బయటికి రావడానికి, కరువు కాటకాలు బలత్కారుల మధ్యలో నుంచి, శత్రువుల చేతిలో నుంచి నేను బయటికి రావడానికి కారణం దేవుని యొక్క ఆశీర్వాదం. దేవుని యొక్క ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో, నఫ్తాలి విడవబడిన లేడీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది విడుదల కావాలో? దేవా, నీ చేతుల్లో నేనున్నాను. అమ్మ, కొన్ని సమస్యలు ఎవ్వరూ బయటికి తేలేరండి. నేను చెప్తున్నా, బయటికి రావాలి అంటే సంవత్సరాలు వెళ్ళిపోతాయి. పొద్దునేదే అంటే వాడికి ఉదయం కనబడదు వాడి బతుకులో. సార్, అలాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళని నేను చూశాను. కొన్ని సందర్భాల్లో ఎవరికి చెప్పినా ఆర్చరో తీర్చరు. నేను అది కూడా చెప్తున్నా. బాధలు కష్టాలు వచ్చినప్పుడు అమ్మ ఇటు చూడాలి, వాక్యం వినండి. ఏమండి, కొన్ని పరిస్థితులు మీరు కోర్టుకు వెళ్ళి చూసారా? అయ్యయ్యో, కొన్ని కేసులు చూడాలి, భలే సరదాగా ఉంటాయి. అక్కడే నేను కొంతమందిని చూస్తాను, పిచ్చోళ్ళ తిరుగుతారు. ఏంటంటే ఆడే లాయర్ కాదు కానీ లాయర్లోకి తిరుగుతాడు, ఆడు పిచ్చోడు. కోర్టులో పిచ్చెక్కి అట్లాగే అయిపోయిన వాళ్ళు అక్కడ ఉంటారు. నేను అంటున్నా, సార్, కొంతమంది ఏం సార్ నేను ఎందుకు నెగ్గట్లేదంటే, ఎందుకు నెగ్గాలని అనుకుంటున్నావు? నువ్వే నెగ్గాలా? అలా కూడా మాట్లాడతారు. ఎన్ని రూపాయలు ఇచ్చినా కూడా ఇంకా ఇన్ని పిండాలి, ఇంకా పాలు ఉన్నాయి, ఇంకా పాలు, చివరికి రక్తం వచ్చే దగ్గర వరకు పిండుతారు మనల్ని. కానీ నేనంటున్నా, ఎట్లాంటి సమస్య అయినా సెట్ చేయడానికి ఎవరున్నారమ్మా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు నాకు తోడుండడం వలన నీ బంధకాలు, నీ కట్లు, నీకున్న ఇబ్బందులు, నీకున్న సమస్యలు, నీకున్న విరోధముగా లేచిన ప్రతి ఆయుధము చిదిపి వేయబడునుగాక. సమాధానకర్తకు దేవుడు జయముతో ఉండేటట్టుగా, నీ నోట సంతోషం, నీ అడుగులు ఉత్సాహంగా ఉండేటట్టుగా నేను అంటాను. మీరు బాగా మంచోళ్ళు అయ్యారు, విడిపించబడ్డారు, అప్పుడు 10 మందిని మీరు విడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
సరే, మళ్ళీ ఆ 49, 21 వచ్చిన ఒకసారి చదవండి అమ్మా. నఫ్తాలి విడువబడిన, చదవాలి చదవాలి చదవాలి. దేవునికి స్తోత్రం. అందులో మనం చదివితే ఏమున్నదమ్మా అక్కడ? నఫ్తాలి విడువబడిన లేడీ, విడువబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకును. ఏ మాటలు పలుకుతాడమ్మా? చెప్పండి అమ్మా. ఎప్పుడు మాట్లాడతాం? ఎప్పుడండి? ఎప్పుడు మాట్లాడతాం సార్? ఎప్పుడు ఇంపైన మాటలు ఎప్పుడు వస్తాయి సార్? ఇంపైన మాటలు అంటే ఎలాగా? నేను కొన్ని మాటలు ఇలా చెబుతాను, ఇది చూడండి అమ్మా. ఏమండి, ఇష్టంగా మాట్లాడడం కష్టంగా అనుకోకండి, ఇష్టంగా మాట్లాడండి. మాట్లాడితే గనక ఆకర్షణ వచ్చేటట్టు మాట్లాడండి. అమ్మా, నువ్వు మాట్లాడితే ఏమండి, దయగలిగిన మాటలను యేసు ప్రభు గురించి చదువుతాం. నీ మాటల్లో జాలి ఉండునుగాక, నీ మాటల్లో ప్రేమ ఉండునుగాక, నీ మాటల్లో కృప ఉండునుగాక, నీ మాటలు ఆకర్షణీయంగా ఉండేటట్టు చెయ్యయ్యా, ఆకర్షణగా. ఏమండి, నేను ఇందులో ఆలోచన చేశాను. నీ మాటలు ప్రేమతో కూడినవిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నీ మాటలు సంతోషాన్ని కలిగించే మాటలుగా ఉండనివ్వండి. నీ మాటల్లో ఆకర్షణ రావాలి. నీ మాటల్లో ఏమండి, నవ్వుతూ మాట్లాడండి అయ్యా. ఎలా మాట్లాడాలండి? చెప్పండి అమ్మా. నవ్వండి అమ్మా, నవ్వుతూ ఉండండి అమ్మా. జీవితంలో కొంతమంది నవ్వు ఎప్పుడో అయిపోయింది మాకు, పేజీలన్నీ తిరిగేసాం, నవ్వు అయిపోయిందండి మాకు అనకండి. దేవుడు నీ నోటను నవ్వుంచునుగాక, నవ్వుంచునుగాక. నవ్వుతూ బతకండి సార్, నవ్వుతూ బతకండి సార్. నేను అంటున్నాను, ఇప్పుడు నఫ్తాలి ఎలా మాట్లాడతాడట? నవ్వుతూ మాట్లాడతాడు. తెలుగు బైబిల్లో మధురంగా మాట్లాడతాడు, తెలుగు బైబిల్లో తీపిగా మాట్లాడతాడు. తెలుగు బైబిల్లో నేను అంటాను సార్, నఫ్తాలి మాట్లాడుతుంటే ఏమిటో అందరూ భలే మాట్లాడతాడు అతను. ఇప్పుడు మరి కేసీఆర్ గారి లాగా ఎవరైనా మాట్లాడతారా? కేసీఆర్ లాగా ఎవరైనా మాట్లాడతారా? దేవుడు ఆయన్ని దీవించుగాక. నాకు అనుకుంటాను, ఏమో బహుశా వేల లక్షల మందిలో ఇట్లాంటోడు ఒకడు దొరికితే ఒట్టు. నిజమండి, ఆయన పని చేశాడో చేయలేదో కానీ మాట అన్నాడంటే, ఏమంటే బోరు బావి బొగ్గు బావి అన్నాడు. అది భలే కాంబినేషన్ భలేగా ఉంది కదా. అలాంటి మాటలు అంటాడు. ఏమో ఆయన, నేను అనుకుంటా స్పెషలిస్ట్. కానీ నేను అంటున్నా, నీ మాటలు మధురంగా ఉండునుగాక, నీ మాటల్లో ఆశీర్వాదం ఉండునుగాక, నీ మాటల్లో దీవెన ఉండునుగాక. నీ మాటలో ఏమంటే ఇతరులు నొచ్చుకునేటట్టు కాదయ్యా, నీ మాటల వలన ఇతరులు ఆదరించబడాలి, తెప్పరల్ల చేయబడాలి, విడుదల చేయబడాలి. నీకు మంచి రోజులు ఉన్నాయని చెప్పాలి. అయిపోలేదు సార్, నేను కూడా మెసేజ్లు అలాంటి ఏది కష్టమైన పదాలు తీసుకొచ్చి పెడతాను. నేను ఆ రోజులు అయిపోయినాయని అనుకోకండి అని మొన్న ఈ మధ్యలో పెట్టారు. అయిపోయినాయని అనుకోకండి, ఎందుకంటే చాలామందికి ఏమనుకుంటారంటే ముందు చూపు లేదు, మాకు భవిష్యత్తు లేదు అనుకుంటారు. కానీ నఫ్తాలి మాట్లాడితే ముందు చూపు వస్తుంది. దేవునికి స్తోత్రం. నఫ్తాలి అంటే ఇప్పుడు నీ పేరుకి ఏం పేరు పెట్టుకోవాలి? ఇప్పుడు నీ పేరే పెట్టుకో, నఫ్తాలి పేరు పెట్టుకో. నఫ్తాలి పేరు అంటే మీ పేరుకి అంటించమని అంటలేదు, ఆ పేరు దగ్గర నీ పేరు రాసేసుకో. అప్పుడు నువ్వు విడుదల చేయబడిన వ్యక్తివి. నువ్వెవరు? ఇంకా ఎవరైనా అంటున్నాడు అక్కడ, నీ మాటలు ఎలాగుంటాయట? ఏమండి, భలే విషయాలండి. నఫ్తాలి అనగానే సోల్ విన్నింగ్ ఉంది, ఆత్మాదాయం. ఎట్లాంటి వాళ్ళు మందిరానికి తెస్తావు, ఎట్లాంటి పిల్లలను నువ్వు కలిగి ఉంటావు, ఎలా విడుదల చేయబడతావు, ఇవన్నీ మనం దాంట్లో చదువుతూ ఉన్నాం. అందుచేత నేనేమంటానంటే, నఫ్తాలి అని అనగానే సమయోచితంగా మాట్లాడగలిగిన వాడిగా కావాలి. సమయోచితంగా అంటే ఆ టయానికి ఆ మాట అయితేనే అక్కడ పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమండి, తర్వాత యేసు ప్రభు భూమి మీద మాట్లాడేటప్పుడు ఆయన ఉపమానములతో ఆయన మాట్లాడేవాడు. అంటే అర్థం ఏమిటి? ఏది చెప్పాలన్నా సామాన్యమైన మనిషి కూడా అర్థం చేసుకునేటట్టుగా ఆయన మాట్లాడేవాడు. దానికి ఉపమానం అనేవారు. అక్కడ జరుగుతున్న దృశ్యాలని దగ్గరికి తెచ్చి అప్పుడు పరలోకపు సత్యాన్ని అందులో ఇమిడ్చి వివరణ చేసేవాడు. దేవునికి స్తోత్రం. అందుచేత నేనేమంటానంటే, మాట్లాడండి సార్. మనం ఏమండి, మన మాటల్లో దేవుని అభిషేకం ఉండునుగాక. మన మాటల్లో ఏముండాలమ్మా? చెప్పండి అమ్మా. అభిషేకం, అగ్ని లాంటి అభిషేకం. ఏమంటే దేవునికి సంబంధమైన ప్రత్యేకమైన ఆశీర్వాదం, ఆదరణ. నాకు ఈ వాక్యాలన్నీ చదువుతుంటే నఫ్తాలిని ఇంతలాగా దేవుడు దీవించడం ఏమిటి, అది నాకు మళ్ళీ కొత్తగా అనిపించింది. ఇప్పుడు సమాజంలో ఏమంటే గాలి చెదరగొట్టు పొట్టుని ఉంది, కానీ ఏమంటే నీతిమంతులు సభలో ఎవరు ఉండరండి? పాపలు ఉండరు. గాలి చెదరగొట్టు పొట్టు కావాలా? మన పిల్లలు పొట్టులాగా ఉంటే ఏం లాభం? మన పిల్లలు నాణ్యమైన విత్తనాల్లాగా ఉండాలి, ఖరీదైన విత్తనాల్లాగా ఉండాలి. ఓ ప్రైజ్ ది లార్డ్. ఏమ్మా,
మా పిల్లలకి చదువు రావట్లేదు కానీ పెళ్లి చేసేద్దామని అనేవాళ్ళు ఎవరున్నారు ఇందులో? ఎవరో కనిపిస్తున్నారు ఇక్కడ. వాక్యం నడుస్తుంది కానీ వచ్చేసింది ఎవరో అలాగే. మా పిల్లలు ఇక చాలు అనుకున్నాం సార్, చదువు ఆపేసాం సార్. ఏమా ఎవరైనా ఉంటే కనుక కొంచెం పద్ధతి మార్చుకోండి. నఫ్తాలి ఎవరండి? నఫ్తాలి అనగానే ఎటువంటి పిల్లల్ని సంపాదించాలి? అందమైన లేడి పిల్లల్ని సంపాదించాలి. నఫ్తాలి అనగానే విమోచింపబడినవాడు, విడుదల చేయబడినవాడు. ఇప్పుడు నఫ్తాలి వల్ల ఇతరులకు ఏం రావాలి? ఏమండి, ఒకడు బాగయ్యాడు, బాగైన తర్వాత ఏమండి బైబిల్ వాక్యాల్లో 1వ అధ్యాయం ఆఖరి వచనం చదివితే మార్కు సువార్తలో అతడు యేసు ప్రభు తనకు చేసిన కార్యములన్నీ బయట వాళ్ళకి వెళ్ళి చెబుతుంటే నలుదిక్కుల నుండి ఎక్కడికి వచ్చేసారట? యేసయ్య దగ్గరికి. సార్, యేసు ప్రభు నిన్ను ఎలా విడిపించాడో అది సాక్ష్యంగా చెప్పండి సార్. యేసు ప్రభు నిన్ను ఎలా విమోచించాడో బయట వాళ్ళకి చెప్పండి సార్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత నఫ్తాలి గురించి రెండవది మనం నేర్చుకున్నాం. అయితే నఫ్తాలి గురించి ఇంకొక మాట అమ్మ, ద్వితీయోపదేశకాండం 33:23 వచనం ఒకసారి చదువుతారా? 33:23 వచనం. దేవునికి స్తోత్రం. నఫ్తాలిని గురించి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి. నఫ్తాలి ఎవరండి అంటే తృప్తి పొందిన వాడట. ఎవరమ్మా? చెప్పండి అమ్మా. ఎప్పుడు కొంతమంది బేద కడుపు ఉంటుంది. బేద కడుపు అంటే తెలుసా? ఉదయం తింటారు, మధ్యాహ్నం తింటారు, సాయంత్రం తింటారు, మళ్ళీ పడుకునే ముందు కూడా అమ్మా ఇది తినేనా నేను? తినేసి అందుకే పుట్టావు నువ్వు కదా. అంటే రోజుకి 5-6 సార్లు అయినా కూడా ఇంకా ఏం చేస్తున్నారు? ఏంటి ఇందులో తినేదట్టు అలాగున్నారు? రోజుకి 5-6 సార్లు తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారబ్బా? ఒక్కడు చేస్తాడులేండి, నాకు తెలుసు. కానీ అదేంటో ఒక్కోసారి 2-3 భోజనం వీడొక్కడే తినేస్తాడు. ఏమో బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే, ఏమండి నఫ్తాలి కక్కుర్తోడు కాదు, కరువాసిపోయినోడు కాదు. అయ్యయ్యో ఇలాగనగానే కిచెన్లో తిరుగుతున్న వాళ్ళు కనిపిస్తున్నారు నాకు. ఎప్పుడు కిచెన్లో డబ్బాలో గోధుమ పిండి ఉందా లేదా, డబ్బాలో ఇది ఉందా లేదా, ఏది చపాతీలకి ఉందా లేదా, ఏమో. అయ్యయ్యో దేవా దేవా దేవా, తిండిపోతులుగా ఉంటే పరలోక రాజ్యానికి పోరబ్బా. ఏమండి నీ గొంతుకు ఏం పెట్టుకోమన్నాడు చెప్పండి సార్. ఇలాంటి వాక్యాలు తీసుకొచ్చాడు ఎవడు అనుకోకండి. దేవునికి స్తోత్రం. నఫ్తాలి తృప్తి నొందునుగాక. ఎట్లా ఉంటాడమ్మా? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. తృప్తి అంటే ఏంటమ్మా? అది సాటిస్ఫై కదా. దేవుడు అంటే మోషే గారు దీవిస్తున్నాడు. ఇందాకేమో యాకోబు గారు, ఇక్కడేమో మోషే గారు దీవిస్తూ ఉన్నప్పుడు నఫ్తాలి తృప్తి నొందినవాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతులు కొంచెమన్నా కూడా భక్తిహీనులకి ఉన్నదానికన్నా మనదే గొప్పది. దేవునికి స్తోత్రం. సరే, బైబిల్ వాక్యాల్లో ఏమండి ఇదొకటి మంచి మాట. ఏది? నఫ్తాలి ఎప్పుడు కూడా ఎలా ఉంటాడట? సాటిస్ఫై. ఎప్పుడు మనకి తృప్తి అనేది బైబిల్ గ్రంథంలో ఒకటి మందిరము ద్వారా అని రాశాడు. ఎట్లాగండి? మందిరానికి ఆయాసకరంగా ఉంటే మీ ఇళ్లలో కూడా మీరు తృప్తిగా ఉండలేరు. మీకు అది కూడా చెప్తాను. బైబిల్ వాక్యాలు ఈ 2 రెఫరెన్స్లు మీరు చదువుతారమ్మా. 63వ కీర్తన 5వ వచనం. ఏమండి అక్కడ మనం చదివితే కనుక 63:5 వచనం, అందులో మనం చదువుతున్న 4-5 వచనాలు దగ్గర పెట్టుకున్నా పర్వాలేదు. కానీ అయితే 36వ కీర్తన 8వ వచనం, ఇది మనం చదివితే కనుక ఏమండి దేవుని యొక్క సన్నిధిలో ఏమండి తృప్తి పరచబడడం. కొంతమందికి మనం ఏదైనా ఇచ్చామనుకోండి, ఉట్టినే ఇచ్చామనుకో, ఉచితంగా ఇచ్చామనుకో, దానికి కూడా మనకి ఇచ్చారు కానీ అని ఏం చేస్తారా? ఏదో గూని లేదో ప్రేమతో మనం ఇచ్చారు కానీ డొక్కు బండి ఇచ్చారు. ఏ బండి ఇచ్చారట? డొక్కు బండి. అసలు మామూలు బండే లేక ఎడుతున్నావు నువ్వు. కనీసం ఏమండే నీకేదో డొక్కు బండే ఇచ్చారనుకో, అప్పుడు వెంటనే నీకు ఇచ్చిన దానికి ప్రభువా స్తోత్రం, ప్రభువా నాకు ఇది కూడా లేని మనిషిని నేను, ఆయనలో నువ్వు కార్యం చేస్తేనే కదా నాకు బండి కొనుక్కొచ్చి ఇచ్చాడు. ఏదో సెకండో లేదా కొత్తదో. నేను బుల్లెట్ కొనుక్కోవాలనుకున్నాను కానీ ఈయన లోనా కొనుక్కొచ్చాడండి. ఏటట లోనా? బుల్లెట్ కావాలటాడు మకానికి. అంటే ఎట్లా ఉన్నారో ఏమ్మా, ఇచ్చిన లోనా నడుపుతూ ఉంటే ఏమంటే బుల్లెట్ ఇవ్వడా నీకు అప్పుడు తెలుస్తుంది. నేను చెప్తున్నా, నేను మొట్టమొదట ఏమండి నడిచిన రోజులు నాకు తెలుసు, కాళ్ళు కాలిపోయిన రోజులు తెలుసు, చాలా కష్టమైన రోజులు చూశాను. అప్పుడు నా మనసులో అనుకున్నాను, ఎవరో నాకు ఒక ఆయన బండిస్తే ప్రభువా ఆయన గురించి నేను ఎప్పుడూ ప్రైజ్లాడ్ అంటాం తప్ప ఆయన గురించి నేను ఎప్పుడూ ప్రార్థన చేయలేదు.
కానీ ఆయనలో కూడా మీరు కార్యం చేసి నాకు బండి కొనిపించేటట్టు చేసావు, అలా అయితే నేను కూడా నీకు బండి ఇస్తాను నీ పేరు మీద అని నేను దేవుణ్ణి అడిగినా సార్. నేను ఎప్పుడు ఎవరో ఇచ్చారు నాకు భిక్షం వేసినట్టుగా ఇస్తే ఆ బండితో సేవ చేస్తూ నేను మనసులో ఒక ఆలోచన వచ్చింది, నాకు సహాయం చేస్తే నేను బండి కొంటానంటే ఫస్ట్ ఒక బ్రదర్కి నేను ఆయన మా ఇంటికి పిలిచి నేను బ్లూ కలర్ లోనా బండి కొన్నాను ఆయనకి. అప్పుడు ఆయనకి సైకిల్ మీద ఎక్కడెక్కడికో తిరిగి వెళ్ళలేని పరిస్థితి. కానీ బ్లూ కలరు లోనా బండి నేను కొని ఇచ్చినప్పుడు ఏమంటే ఆ బండి ఎప్పుడైతే ఇచ్చామో తర్వాత దేవుడు అతను అనేక రీతులుగా దీవించడం, ఇప్పుడు కారుల్లో తిరగగలిగిన స్థాయి రావడం. నన్ను ఒకసారి అడిగాడు, అన్న నువ్వు నాకు లోనా ఇచ్చావు కదన్నా, ఇప్పుడు నేను పెద్ద బండి కొనుక్కునే స్థాయి వచ్చింది, ఈ బండి ఏమి చేయాలి అన్నాడు. ఏం చేయాలి? అప్పుడు నేనేమన్నాను, ఏది ఈ బండి ఎట్టుకెళ్ళి ఇంకో సేవకుడికి ఇవ్వచ్చు కదా అని అనలే. ఏయ్ నేను ఎలాగ నీకు ఇచ్చానో నువ్వు కూడా ఇప్పుడు ఏం చేయాలి, ఆ బండి నీ ఇంట్లో పెట్టుకో, కొత్త బండి ఇంకోటి ఏం చేయి కొని ఇవ్వయ్యా అన్నాను. దేవునికి స్తోత్రం. ఇవ్వడం అనేది నేను అంటున్నా సార్, ఇందులో కోపంగా ఎవరు అనుకోవద్దమ్మా. తృప్తి పొంది ఉండడం. నఫ్తాలి అంటే ఎవరమ్మా చెప్పండి సార్? తృప్తి లేని వాళ్ళు చెప్పండి. ఇప్పుడు తృప్తి లేదు. జలగకు అవి ఎప్పుడు కూడా ఏమంట, దానికి స్టైల్గా 2 కూతుర్లట. ఆ 2 కూతుర్లు ఎవరట? చాలు అనం మేమనం మాకు ఎప్పుడు ఏం కావాలి? కంచం అయ్యేటప్పుడు ఇంకో కంచం కావాలి. బాగాలేదు సార్. తృప్తి లేని మనిషిగా నువ్వు ఉంటే కనుక నువ్వు క్రైస్తవుడు కాదు. నఫ్తాలి అంటే అది దేవుని ఆశీర్వాదము చేత తృప్తి పొందినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది సంతోషంగా యజమాని ఏదో కొనుక్కొస్తాడు, కొనుక్కు రాగానే మీరు వెంటనే అక్కడ పడేయండి అంటే అది పనికిరాదు. అది పోనీ సంవత్సరానికి ఒకసారన్నా భర్త ఇచ్చిన ఏమన్నా మీరు వాడతారు. అయ్యో కొంతమంది ఉంటాయి గనేటి వాళ్ళే. ఎలాగండి? కొంతమంది ఉంటారండి అలాగా ఎప్పటికీ కూడా మా ఆయన కొనడం చేత కాదు, తేవడం చేత కాదు, ఏందో తెచ్చిపెట్టాడు. అదే ఎవరు కట్టుకునేదట్టేనా, బకెట్లో ముంచితే కలర్ పోద్దట. బోళ్ళు మంది ఉన్నారమ్మా. మీరే కాదు ఏమంటే మగాళ్ళలో కూడా అలాగ ఉండొచ్చు. ఏదో తీసుకొచ్చింది మా ఆవిడ ఏదో అదేమన్నా అంటే ఆవిడ ఇష్టం వచ్చినట్టే నేను డ్రెస్ వేసుకోవాలి, గుండీలు అలాగే కట్టాలి, నెత్తి అలాగే దువ్వాలి, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పడేసి నేను అంటాను నఫ్తాలి అనగా తృప్తి నొందిన వాడు. దేవునికి స్తోత్రం. సరే అండి, రోజు సాయంత్రం భోజనం బాగోలేదు, చారే కాశారు, ఏం చేద్దాం? ఏమ్మా ఎప్పుడు చారేనమ్మా అనడం కంటే కాస్త మంచి మనసు పెట్టుకొని కలుపుకొని తినేసామనుకో దీవెన రాదా? అయ్యో టైం లేదని మా ఆయనకి నేను వండలేకపోయాను, కానీ వాస్తవానికి మా ఆయనకి రేపైనా మంచి భోజనం. చూడండి, ఎప్పుడైతే సదురుకొని పోతామో. కానీ నేను అడుగుతున్నా, ఏం ఫీల్ అవ్వకండి సార్. ఏమండి నేను ఒకటే అడుగుతున్నాను, తృప్తి లేని మనిషిగా నువ్వు బ్రతకడం నీకు మంచిది కాదు. మర్యాదగా చెప్తున్నాను, ఇప్పటికే దేవుడు నీకు అనేక సంవత్సరాలుగా చూశాడు, పెద్ద వాళ్ళతో మాట్లాడాడు, ఎన్నోసార్లు నీ భుజం తట్టినట్టుగా తలుపు తట్టినట్టుగా మాట్లాడాడు. ఇప్పటికే నువ్వు తృప్తి పొందకపోతే ఏమండి తృప్తి లేని ఎన్ని ఉన్నాయో తెలుసా? 7 ఉన్నాయి. అందులో ఒకటి పాతాళం అట. పాతాళం ఉన్నదా? అలాగా చాలా ఉన్నాయి సార్. ఇలాంటి లిస్టు వెళ్తే కనుక ఇటో పోతా. కానీ నువ్వైతే నఫ్తాలి అయితే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. ఎప్పుడైతే మీరు దేవుడు ఇచ్చిన దానికి తృప్తి పరచబడతారో దేవుడు వెను వెంటనే వీడు ఇందులో నమ్మకంగా ఉన్నాడు, ఇందులో ఖచ్చితంగా ఉన్నాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు, బలా నమ్మకమైన దాసుడా నేను నీకు అనేకమైనవి ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం. తృప్తి కలిగిన బిడ్డలుగా ఉండడం అదొక ప్రత్యేకత మనం తర్వాత నేను ఇంకొక మాట ఇది కూడా చెప్పేసి నేను ముగిచ్చేస్తాను సార్. ఇదొక్క మాట మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. అదే మళ్ళీ చదవండి 33:23 ద్వితీయోపదేశకాండములోనే 33:23 వచనాన్ని మనం చదివితే ఏమంటున్నాడు? నఫ్తాలిని గురించి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి. ఏం దేని చేత అమ్మా? నఫ్తాలి జీవితంలో ఎప్పటికీ కృప అనేది అతని మీద ఉందమ్మా. తెలుగు బైబిల్లో కటాక్షం అన్నాడు, అలాగే ఉందమ్మా. కటాక్షం అన్నాడు. కటాక్షానికి తెలుగు పదాలు ఇంకా చెప్పండి. జాలి, దయ, కనికరం, వాత్సల్యత, ఇంకా అనుగ్రహం, కరుణ, ఇంకా ఎలాగమ్మా అమ్మ ఇంకేమున్నాయమ్మా? కృప.
ఇవన్నీ కూడా, కాకపోతే ఇట్లా తారతమ్యతలు ఉన్నాయి. మార్నింగ్ అవర్స్లో దొరికేది ఒకటి, తర్వాత కొంచెం లేట్ అయితే దొరికేది ఒకటి, అట్లా లెక్కలు ఉన్నాయి. అందుచేత నఫ్తాలి అనగానే ఎవ్రీ టైమ్, ఎనీ టైమ్ యూ కెన్ సీ ఆన్ హిమ్ దేర్ ఈజ్ ద గ్రేస్, ఏ గ్రేస్ ఆఫ్ గాడ్ అన్నట్టుగా దేవుని యొక్క దయ అతని మీద ఉండును. దేవునికి స్తోత్రం. ఎవరి దయ ఉంటుందమ్మా? ఎవరి దయ? అది మీరు బైబిల్ ప్రకారం మిమ్మల్ని ఎవరైనా అడిగారనుక, అమ్మ ఎలా ఉన్నారంటే దేవుని దయ వలన, దేవుని కనికరము వలన, నీ మీద దేవుని కనికరం ఉండునుగాక. ఇదిగో ఇందులో నేను చెప్పాల్సింది ఏమిటంటే, దేవుడు మనలను తృప్తిపరచడం అనే మాట, ఏమంటే భోజనం పెట్టి బట్టలు ఇచ్చి అది మాత్రమే కాదు. తృప్తిపరచడంలో మాట చెప్పమంటారా? 91వ కీర్తన 16 ఆ వచనంలో ఏమని చదువుతున్నాం? 91వ కీర్తన 16 వచనమా? ప్రైజ్ లార్డ్, చదవండి అమ్మా. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. 91:16 అదేనమ్మా. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచము, నా రక్షణ అతనికి దీర్ఘాయువు చేత అతని తృప్తి. అంటే ఇప్పుడు అమ్మ తృప్తిపరచబడ్డం అంటే నీకు మంచి ఆయుష్ ఇచ్చును గాక. ఏ ఆయుష్ అమ్మా? దీర్ఘాయుష్ ఇచ్చును గాక. ఏ ఆయుష్ అమ్మా? నీడవంటి ఆయుష్ ఇచ్చును గాక. ఏ ఆయుష్ సెపరేట్ అంటే బాబు? ఏమంటే ఆయుష్, ఇప్పుడు కొంతమంది ఆయుష్ కావాలన్నా ఉండదు, బతకాలని అనుకున్నా బతకలేరు. కానీ దేవుడు నఫ్తాలిగా నిన్ను ఆశీర్వదించడం వలన నువ్వు పిల్లలను చూడాలి. దేవునికి స్తోత్రం. దీర్ఘాయుషుతో ఏమంటే దీర్ఘాయుషుతో మంచి సంవత్సరాలు, ఏమంటే అధికమైన సంవత్సరాలు నీకు ఉంటును గాక. దేవునికి స్తోత్రం. పాపం కొంతమంది సంపాదిస్తారు, తినాలనుకున్నప్పుడు ఏముంటుంది? డాక్టర్ గారు చెప్తారు ఎక్కువ కాలం బతకమంటాడు. కానీ బైబిల్ దగ్గర రండి, దేవుడు నిన్ను బతికిచ్చును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, నఫ్తాలి అంటే అతని మీద ఎప్పుడు ఏం చూస్తాం మనం? దేవుని జాలి, దేవుని దయ. అమ్మ మీ మీద ఉండాలా వద్దా? చెప్పండి, ఎవరి మీద దయ కావాలి? ప్రభు నా మీద ఎప్పుడు నీ దయ ఉండునుగాక, నీ కృప ఉండునుగాక, నీ జాలి ఉండునుగాక, నీ కటాక్షం ఉండునుగాక, నీ కరుణ ఉండునుగాక, నీ కారుణ్యత ఉండునుగాక, అయ్యా నీ అనుగ్రహం ఉండునుగాక. ఆయన కృప నీ మీద సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు దయా కిరీటం నీ మీద ఉండునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఏమంటే ఇంకొక చిన్న వచనం, ఏంటో టైం అయిపోయినా ముగించలేదు చూసావా అనుకోకండి. ఒక చిన్న వచనం, న్యాయాధిపతుల గ్రంథానికి రండమ్మా. 5వ అధ్యాయం 18వ వచనం చదువుతారమ్మా. 18వ వచనం. జెబూలూనీయులు మరణ భయము లేక, ఏ భయం లేక? మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము. నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. అమ్మా ఇప్పుడు నఫ్తాలి అనగానే ధైర్యవంతుడట. ఎవరండి చెప్పండి అమ్మా? ప్రాణానికి కూడా భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనకి ధైర్యం ఎలా వస్తుంది? నీతిమంతులు ఎలా ఉంటారట? చెప్పండి. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపే, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపే, రక్షణ కేడము నాకందించి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా తన పక్షము చేసిన యెహోవా నా బల యథార్థమైనది నీ మార్గం, వారే పూర్ణమైనది నీ మార్గం. హల్లెలూయా. ఏ కాళ్ళలాగా ఉండాలండి? ఎవరిలాగా ఉండాలి చెప్పాలి? లేడి కాళ్ళ వాళ్ళు. బైబిల్లో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు లేడిలాగా? దావీదు గారు ఉన్నారు, ఇంకెవరు? నఫ్తాలి ఉన్నాడు. బైబిల్లో కొన్ని పదాలు ఉన్నాయి. ఎలాగంటే దేవుని పిల్లల్ని అతడు ఆడు సింహము వలె ఒంటరిగా నిలబడగలుగుతాడు. బైబిల్లో ఉన్నాయి అలాగా. ఇక్కడ నిన్ను లేడితో పోల్చాడు. శత్రువుని ఏమీ చేయకుండా దేవుడు బలం ఇచ్చాడు. నా కాళ్ళకు శత్రువు చేతిలో నుంచి తప్పించుకునేటట్టుగా. నేను అంటున్న ఆఖరి పాయింట్ ఏంటంటే, నఫ్తాలి ధైర్యశాలి. ఎవరండి? పిరికితనం
పిరుకోలు పాడాలి ముందు. పిరుకోలు పాడండి ముందు. ఇలా కూడా ఉంటారు. అయ్యో కరెంటు పోయిందా మీకు తెలియట్లేదు. ఇప్పుడు బీరువాలాగా వస్తుందట దెయ్యం. కరెంటు పోతే వచ్చేసింది అలాగా. ఏది నీ ఇంట్లో 4 గజాలు ఏదో ఎంత మా అయితే 12 ఫీట్ల రూము. ఆ రూములో వచ్చేసింది దెయ్యంతో పాటు ఇంకా చిన్న దెయ్యాలు వచ్చినాయా యాండే అని మళ్ళీ మీ ఆయన పిల్ల అదే చిన్న టార్చ్ లైట్ ఇలాగ వేయగానే లేదా ఏదో కొవ్వొత్తి వెలిగించగానే అదే ఇందాక అనుకున్నాను. ఏదో రూపం కనిపించి మీరు మంచి పని చేశారు, లైట్ వెలిగించారు కాబట్టి. అవునా? పిరికి పందులు ఇప్పుడు పాడండి. పిరికితనం పిరుకోలు. నువ్వు నవ్వుతున్నావు, నువ్వు పిరికితనంలాగా ఉన్నావు. పాడు, నువ్వు పాడు. ఓకే, ఎవరెవరు పిరుకోలు? ఇప్పుడు పిరుకోలు పాడాలి. ఇప్పుడు పిరికితనం దేవుడు. ఈసారి ఇళ్ళల్లో ఎవరైనా పిరుకోల్లాగా గనుక మాట్లాడితే నాకు చెప్పేసేయండి, నాకు ఫోన్ చేయండి. అబ్బా మా అమ్మాయి పక్కా పిరికిదండి. పిరుకోడండి. పిరికితనం వల్ల సోమరుడు అవుతావు, జాగ్రత్త. పిరికితనం వల్ల దెయ్యాలు దగ్గరికి వస్తాయి, జాగ్రత్త. పిరికితనం నఫ్తాలి పిరికివాడు కాదట. ఏమండి ఇప్పుడు ఆ పేరు మీకు నచ్చిందా? వాక్యం నచ్చిందా? అలాగైతే ఇప్పుడు నువ్వు ఎలాగుండాలి? ఎలాగుండాలి? ధైర్యవంతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ధైర్యవంతులు నీతిమంతులు ఎలాగుంటారట? సింహము వల్లే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. పిరికితనం. పిరుకోలు పాడాలి. వాక్యాలేమో బంఫాటు మెసేజ్ ఉంటుంది అందులో, అది మనకే రాశాడు. పిరికిదైతే కనుక అక్కడ ఒక గుద్దమ్మా. పిరికితనంతో బతికేవాడితో చాలా కష్టం, అమ్మా నాన్నకు కూడా కష్టం. ఎందుకంటే డాడీ అది గుడ్డుదాన్ని తీసుకెళ్ళాలి చూడండి. గుడ్డోడు ఉంటాడు చూడండి. అమ్మా బాత్రూమ్కి అప్పుడు ఈ గుడ్డుడు కళ్ళు లేనట్లుగా పిరుకోళ్ళందరూ ఇలాగే ఉన్నట్టుంటారు. కానీ నా ప్రభు వాక్యాలు ఇష్టపడేవాళ్ళు, నఫ్తాలీలాగా బ్రతికేవాళ్ళు, దరిద్రత నుంచి బయటకు వచ్చేవాళ్ళు సాహసవంతులుగా, అసాధారణమైన మనుషులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి బైబిల్లో మీకు ఎలా చెప్తే బాగుంటుందంటే, దేవుని బిడ్డలు ఒకరు, అప్పుడు దావీదు గారి గురించి మ్యాటర్ ఉంటుంది. సింహపు గుండె గలవారు సహితము దావీదును చూస్తే హడలెత్తిపోయేవారట. నిన్ను చూస్తే సైతాను పారిపోవాలి. దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించిన ఆడు 10 తలకాయలు వేసుకొచ్చినా, 100 చేతులు వేసుకొచ్చినా, లేదా 40 కాళ్ళు వేసుకొచ్చినా, లేదా పెద్ద అగ్గి ఎంత పెద్ద రాళ్ళు నెత్తి మీద వేసుకొచ్చినా వేస్తున్నాడు పా అని అనగానే వాడు పరిగెట్టాలి. వాడు దేవునికి స్తోత్రం. సరే మళ్ళీ పాడదాం. పిరికితనం దేవుడు. బాబు ఎలా చూస్తున్నారు బాబు, ఎలా చూస్తున్నారు? ఎప్పుడో ఒక్కడు కూడా పిరుకోలు లేడా? ఇక మీదట పిరుకోలుగా కొంతమందికి ఆల్రెడీ పేపర్ మీద ఇంత ఖర్చు, ఇన్ని సంవత్సరాలు ఇంత అంట రాసి చివరికి నేను ఇలాగ పిరికిదానిలాగా చచ్చిపోతాను, ఒంటరిగా చచ్చిపోతాను, బలహీనంగా చచ్చిపోతాను, నేను ఇంక బతకలేనండి, రోగంతో పోతాను. నువ్వేం చేయాలి? ఇప్పుడు నజరేయుడైన యేసు నామములో ధైర్యవంతుడిగా నువ్వు రావాలి. ఎలా రావాలి? పరీక్ష రాస్తాను, ఫెయిల్ అయిపోతా. మరి ఎందుకు రాయాలయ్యా? నువ్వు పాస్ అవుతావు, నువ్వు తలగా ఉంటావు, నువ్వు తోకగా ఉండవు, నువ్వు పైవాడిగా ఉంటావు, నువ్వు దీవెనకరంగా ఉంటావు, ధైర్యవంతుడిగా ఉంటావు. నీతిమంతులు ఎలా ఉండాలంటే వాళ్ళు ధైర్యవంతులుగా ఉందురుగాక. ఎవరు ఇందులో పిరుకోళ్ళు ఉన్నారు? ఈ దెబ్బతో ఆ మూట ఎన్ని కేజీలు బరువు ఉంది ఇక్కడ పడేసి వెళ్ళిపోండి. పిరికితనంతో నువ్వు చాలా పైకి వెళ్ళలేకపోతున్నావు. మెట్లు ఎక్కుదామంటే భయం, అన్నం తినాలంటే ఏమో ఇది తింటే చచ్చిపోతానేమో. మరి తినకు, త్వరగా చచ్చిపోతావు. ఇంకా ఏదైనా ఇంటర్వ్యూకి అక్కడ ఏయో అడుగుతారటండి, అందు గురించి నేను వెళ్ళనండి. మా అమ్మ మా నాన్న సంపాదించింది చాలండి. అదే బతుకైతే ఎందుకు పనికిరా? నువ్వు అనేకమైన కార్యాలు చేయాలి, బలమైన కార్యాలు పూనుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.